హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవితంలో మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఎన్నో వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం, గుడిమెట్లు అరిగేలా తిరుగుతూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక మూల మనకు తెలియని అసంతృప్తి మిగిలే ఉంటుంది. నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నేను కోరుకున్నది ఎందుకు జరగటం లేదు? నా పూజలో లోపం ఉందా, లేక ఆ దేవుడికే నా పైన దయ లేదా అనే ప్రశ్నలు ఎన్నో ప్రతి ఒక్కరి మనసులో తొలిచివేస్తూ ఉంటాయి. అసలు భగవంతుడు కోరుకునేది ఏంటి? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే యాగాల, లేక కన్నీళ్ళతో కూడినటువంటి ఒక చిన్న నమస్కారమా? ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక కథ చెప్తానండి. మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది ఈ కథ. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునికి చెప్పిన, ఉద్ధవుడికి వివరించిన ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక కథ ద్వారా చెప్తున్నాను. పూర్వం ద్వాపర యుగకాలం నాటి మాట ఇది. యమునా నదీ తీరంలో పచ్చని పంటల పొలాలతో, గోవుల మందలతో కలకలలాడే కృష్ణపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి పేరులోనే కృష్ణుడు ఉన్నాడు కదండి. కానీ ఆ ఊరు మనుషుల మనసుల్లో కృష్ణుడు ఎంతవరకు ఉన్నాడనేది అసలు. ఆ గ్రామంలో భూపతి రాయుడు అనే ఒక సంపన్న జమీందారు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే అతనికి భూములు, అవనాలు, ధాన్యాగారాలు లెక్కలేనని ఉండేవి. అతని ఇంటి ముఖద్వారం చూస్తేనే తెలిసిపోయేది లోపల ఎంతటి ఐశ్వర్యం దాగి ఉందో. అయితే భూపతి రాయుడికి దైవభక్తి చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే రోజులో సగం సమయం పూజలకే కేటాయించేవాడు. భూపతి రాయుడి ఇంటి ఆవరణంలో ఆ ఊరి గడి కంటే అందమైన ఖరీదమైన సొంత మందిరాన్ని నిర్మించుకున్నాడు. ఆ మందిరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణుడి విగ్రహం సామాన్యమైనది కాదు. స్వచ్ఛమైన బంగారంతో చేసినటువంటి నవరత్నాలు పొదిగి ఉన్న కిరీటంతో ఉన్నటువంటి ఒక విగ్రహం. రోజు ఆ విగ్రహానికి రోజు పాలాభిషేకం చేయడానికి ప్రత్యేకంగా 10 ఆవులను కూడా పోషించేవాడు. ఆ స్వామికి అలంకరించే పూల కోసం ప్రత్యేకంగా ఒక నందనవనాన్నే పెంచాడు. పూజ చేయడానికి కాశీ నుంచి వేద పండితులను రప్పించి వారికి నెలకు సరిపడా సంభావనలు కూడా ఇచ్చి తన ఇంట్లోనే ఉంచుకునేవాడు. బయట నుండి చూసే వారికి భూపతి రాయుడి భక్తి చూస్తే అసూయ కలిగేది. ఆహా, కృష్ణుడిని ఎంత బాగా చూసుకుంటున్నాడు! బహుశా ఆ శ్రీకృష్ణుడు రాత్రిపూట ఈయన ఇంట్లోనే పడుకుంటాడేమో అని గ్రామస్తులు అనుకునేవారంట. భూపతి రాయుడి దినచర్య చాలా కఠినంగా ఉండేదంట. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచేవాడంట. స్నానం ఆచరించడానికి నదికి వెళ్ళేవాడు కాదంట. ఎందుకంటే నది నీటిలో ఇతరులు స్నానం చేసి ఉంటారని, అది మైలుపడుతుందని అతని నమ్మకం. అందుకని తన తోటలో ఉన్నటువంటి బావి నీటినే స్నానానికి వాడేవాడంట. స్నానం ముగించుకొని పట్టు వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్షలు వేసుకొని, తులసి మాలలు వేసుకొని, నుదుట నిలువు నామాలు దిద్దుకొని, చేతిలో జపమాల పట్టుకొని పూజ గదిలోకి అడుగుపెట్టేవాడంట. అతని పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవ్వరూ అటువైపు రాకూడదు. కనీసం అతని నీడ కూడా ఎవరి మీద పడకూడదంట. అంతటి మడి ఆచారాన్ని ఆయన పాటించేవాడంట. పూజ గదిలో కూర్చున్న వెంటనే గంటల తరబడి మంత్రోచ్చారణ చేసేవాడంట. ఆ మంత్రాల్లో ఒక అక్షరం తప్పు దొరికినా కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టేవాడంట. నైవేద్యం విషయంలో కూడా అంతే శ్రద్ధగా వహించేవాడంట. రకరకాల పిండి వంటలు, పాయసాలు, పంచామృతాలు వెండి గిన్నెల్లో నింపి స్వామి ముందు ఉంచేవాడంట. ధూపం వేస్తే ఇల్లంతా సువాసనలు వెదజల్లాలి. దీపం పెడితే ఆ దీపం అఖండంగా వెలగాలి. ఇవన్నీ చూసుకునేందుకు సేవకులకి చాలా తీక్షణంగా చూస్తూ ఉండేవాళ్ళంట. ఏ చిన్న పొరపాటు జరిగినా భూపతిరాయుడి ఆగ్రహంకి గురి కావాల్సి వస్తుందని. అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళంట పని వాళ్ళందరూ కూడా. సాక్షాత్తు ఆ దేవుడికి అపచారం చేసేవారు అనేవారంట. ఏదైనా తప్పు జరిగితే శిక్షించేవాడంట సేవకులకి. అయితే ఇంత చేస్తున్నా కూడా భూపతి రాయుడి మనసులో ఏదో తెలియని ఒక వెలితి. నేను ఇంత చేస్తున్నాను కదా, కృష్ణుడు నాకెందుకు ప్రత్యక్షం కావటం లేదు? పురాణాల్లో ధ్రువుడికి, ప్రహ్లాదుడికి కనిపించినట్టు నాకెందుకు కనిపించటం? నా బంగారు విగ్రహంలో ఉన్నటువంటి లోపమా, లేకపోతే నా పూజలో లోపమా, లేకపోతే నా నైవేద్యంలో లోపమా అని మదనపడేవాడంట. తన భక్తిని ఇంకా పెంచుకోవాలని, ఇంకా ఆడంబరంగా పూజ చేయాలని నిర్ణయించుకునేవాడంట. ఊరి జనాలందరూ తన భక్తిని మెచ్చుకోవాలని, తనను ఒక పరమ భక్తుడిగా కీర్తించాలని కోరుకునేవాడంట. ఎవరైనా తనకంటే గొప్పగా పూజ చేస్తున్నారు అని తెలిస్తే వారిపై అసూయ పడేవాడంట. వాడి దగ్గర ఏముందని,
నా దగ్గర ఉన్నటువంటి సంపద వాడి దగ్గర ఉందా అని అనేవాడంట. నాకున్నంత ఆచారం ఉందా అని ఈర్ష్య పడేవాడంట. అదే ఊరిలో ఊరి చివర ఉన్న ఒక చిన్న గుడిసెలో రంగడు అనే ఒక పేదవాడు నివసించేవాడంట. రంగడికి తల్లిదండ్రులు లేరు. ఉన్నదల్లా ఒకే ఒక ముసలి ఆవు, ఒక చిన్న తులసి మొక్క. ఆ రంగుడు ధనవంతుల ఇళ్లల్లో పాచి పని చేసుకునేవాడంట. తోట పని కూడా చేసుకొని పొట్ట పోషించుకునేవాడంట. అతనికి చదువు రాదు, మంత్రాలు అస్సలే రావు. కనీసం కృష్ణుని అష్టోత్తరం కూడా చదవటం రాదంట. కానీ రంగడికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, ప్రాణం. చిన్నప్పుడు ఎవరో చెప్పిన కథల్లో కృష్ణుని లీలలు విన్నప్పటి నుండి కూడా ఆ నీలమేఘశ్యాముణ్ణి తన సొంత స్నేహితుడిగా భావించేవాడు రంగడు. రంగడి గుడిసెలో బంగారు విగ్రహం ఏమీ లేదండి. కనీసం రాతి విగ్రహం కూడా లేదు. గోడ మీద ఒక బొగ్గుతో గీసినటువంటి తనే గీశాడంట ఒక కృష్ణుడి బొమ్మ. దాని మీద కూర్చొని దాని ముందు ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించుకునేవాడంట. అదే తన దేవాలయం. ఉదయం లేవగానే, ఏరా కన్నా లేచావా, నేను పనికిపోతున్నాను, ఈ ముసలి ఆవును నువ్వే చూసుకోవాలి మరి అని దానికి గడ్డి వేయడం మర్చిపోకు అని రోజు మాట్లాడుతూ ఉండేవాడంట. తనకి ఏం జరిగినా అది చెప్పేవాడంట. అంటే అతనికి కృష్ణుడు దేవుడు కాదు, ఇంట్లో మనిషి. పనికి వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా అందమైన పువ్వు కనిపిస్తే వెంటనే దాన్ని కోసి తన తలపాగాలో దాచుకునేవాడంట. సాయంకాలం ఇంటికి రాగానే ఆ వాడిపోయిన పువ్వును ఆ బొమ్మకు పెట్టి, నీకోసమే తెచ్చాను కన్నా, బాగుందా అని అడిగేవాడంట. రంగడికి ఆచారాలు తెలియవు, మడి అలాగే మైల అస్సలే తెలియదన్నమాట. పనిచేసి అలసిపోయి చెమటతో తడిచినటువంటి బట్టలతోనే ఆ గుడిసెలోకి వెళ్ళి ఆ బొమ్మ ముందు కూర్చొని తన కష్ట సుఖాలు, ఆ రోజు జరిగిందంతా కూడా కృష్ణుడితో చెప్పేవాడంట. ఈరోజు జమీందారు నాకు అకారణంగా తిట్టాడు కృష్ణయ్య, నా తప్పేమీ లేదు, అయినా సరే పడ్డాను. నువ్వు చూస్తున్నావు కదా, నీకు కోపం రాలేదా అని అమాయకంగా కృష్ణుడికి ప్రశ్నించేవాడంట. ఒక్కోసారి ఆకలితో అలమటిస్తూ తన దగ్గర ఉన్నటువంటి సద్దన్నాన్ని ఆ బొమ్మకి తినిపించడానికి ప్రయత్నిస్తూ, నువ్వు తింటేనే నాకు కడుపు నిండుతుంటుంది కన్నయ్య, లేకపోతే నాకు ముద్ద దిగదు అని కన్నీళ్లు పెట్టుకునేవాడంట ఆ బొమ్మ దగ్గర. ఒకరోజు ఉదయం భూపతిరాయుడు తన నిత్య పూజలో నిమగ్నమై ఉన్నాడంట. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆ పూజ అనేది మరింత ఘనంగా జరుగుతుందంట. పండితులు వేద మంత్రాలు పఠిస్తున్నారంట. హోమగుండంలో నెయ్యి దారగా పోస్తున్నారంట. ఆ సమయంలో తోటలో పనిచేస్తున్నటువంటి రంగడు అనుకోకుండా అటువైపు వచ్చాడంట. గుమ్మం బయట నిలబడి లోపల జరుగుతుందంతా వైభవాన్నంతా కళ్ళు విప్పుకొని అలా చూస్తున్నాడంట, కళ్ళు రెప్ప వేయకుండా. ఆ బంగారు విగ్రహాన్ని, ఆ దీపాల కాంతిని, ఆ పూల అలంకరణ చూసి మైమరిచిపోయాడంట. ఓరి కృష్ణయ్య, నీకెంత వైభవం అయ్యా, నీకెంత వైభవం దక్కిందయ్యా, నీకు నిజంగా ఆ జమీందారు గారు అదృష్టవంతులు, నిన్ను మహారాజులా చూసుకుంటున్నారు. నా దగ్గర ఏముంది కృష్ణయ్య, ఎండుగడ్డి వాడిన పూలు తప్ప అని మనసులోనే బాధపడ్డాడంట. రంగడు అలా గుమ్మం వైపు చూస్తూ పరధ్యానంగా నిలబడి ఉండటం భూపతి రాజుకి కంటపడిందంట. పూజ మధ్యలో ఉన్నటువంటి భూపతికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. మంత్రోచ్చరణ ఆపి గట్టిగా గద్దించాడట రంగడిని. ఏరా, అక్కడ ఏం పని నీకు? మైల బట్టలతో స్నానం కూడా చేయకుండా నా పూజ గది వైపు చూస్తావా? నీ నీడపడి నా దేవుడు మైలు పడిపోయాడు. ఎంత అహంకారం నీకు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచాడంట. సేవకులను పిలిచి వీడిని గెట్టేయండి అని కూడా హెచ్చరించాడంట. వీడు నిలబడిన చోట పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. రంగడు భయంతో వణికిపోయాడంట. క్షమించండి దొరగారు, ఏదో మైమరిచిపోయి అలా నిలబడిపోయాను. నా కృష్ణయ్యను అంత అందంగా చూసేసరికి కళ్ళు తిప్పుకోలేకపోయాను అని చేతులు జోడించి వేడుకున్నాడంట. కానీ భూపతిరాయుడికి ఆ మాటలు వినిపించలేదు. నీ కృష్ణయ్య, ఆ పరమాత్ముడు నీలాంటి దరిద్రుడి ఇంట్లో ఎందుకుంటారు? నీలాంటి వాళ్ళకి అందరూ నాలాంటి నిష్ఠాపరుల సొత్తు, నీలాంటి వాళ్ళు దూరం నుంచి చూడడమే మహాపాపం అని అవమానించాడంట. సేవకులు రంగడిని మెడపట్టి బయటికి గెంతేశాడంట. కింద పడ్డ రంగడు కన్నీళ్లతో తన గుడిసెకి చేరుకున్నాడంట. గోడ మీద ఉన్నటువంటి బొగ్గు బొమ్మను చూసి వెక్కి వెక్కి ఏడ్చాడంట. నిజమే కదా కన్నయ్య, ఆయన చెప్పింది నిజమే కదా, నా దగ్గర ఏముంది? నాకు స్నానం చేయడానికి సరిగ్గా మంచినీళ్ళే లేవు, కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు. ఆ జమీందారు నేను బంగారు పల్లెంలో పెట్టి చూసుకుంటున్నారు. నేను నిన్ను ఈ దుమ్ము పట్టిన గోడ మీద బంధించాను. నన్ను క్షమించి కృష్ణయ్య, నేను నిన్ను నేను నీకు అనర్హుడిని అని కుమిలిపోయాడంట. ఆ రాత్రంతా రంగడు నిద్రపోలేదు. కృష్ణుడిని తలుచుకుని ఏడుస్తూనే ఉన్నాడు.
భూపతిరాయుడు మాత్రం ఇక్కడ రంగడిని వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి పునః పూజను ప్రారంభించాడు. కానీ ఎందుకో తన మనసు కుదుట పడలేదు. మంత్రాలు చదువుతున్నా మనసులో ఏదో చికాగ్గా ఉంది భూపతిరాయుడికి. ఆ దరిద్రుడు నా పూజను నాశనం చేశాడు, వాడి వల్లే నాకు ఏకాగ్రత కుదరడం లేదు అని పదే పదే అనుకోసాగాడంట. పూజ పూర్తయిన తర్వాత కూడా అతనికి తృప్తి కలగలేదంట. రాత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టలేదంట. మరుసటి రోజు ఉదయం ఊరిలో ఒక వార్త వ్యాపించిందంట. హిమాలయాల నుంచి ఒక గొప్ప యోగి పుంగవుడు, త్రికాల జ్ఞాని అయినటువంటి స్వామి ఆత్మానంద గారు ఈ గ్రామానికి వచ్చారు అని తెలిసింది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్ కృష్ణుడితో మాట్లాడగల శక్తి ఉన్న వ్యక్తి అని, ఆయన ఎవరింటికి వెళితే వారికి మోక్షం లభిస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారంట. ఆయన భిక్ష స్వీకరించడానికి కేవలం ఒక ఇంటికి మాత్రమే వెళ్తాడంట. అది కూడా ఎవరి ఇంట నిజమైన భక్తి ఉంటుందో, ఎవరి ఇల్లు పవిత్రంగా ఉంటుందో అక్కడికే వెళ్తారంట ఆయన. ఈ వార్త వినగానే భూపతిరాయుడి కళ్ళు మెరిశాయి. ఇదే మంచి సమయం, ఆ స్వామి ఆత్మానంద గారు నా ఇంటికే రావాలి. ఈ ఊర్లో ఉన్నటువంటి నా ఇంటి కంటే ఎవరి ఇల్లు పవిత్రంగా ఉంటుంది? నాకంటే గొప్ప భక్తులు ఎవరు ఉంటారు ఈ ఊళ్ళో? ఆయన మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరిస్తే నా కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. ఆ కృష్ణుడు కూడా నా భక్తిని మెచ్చుకున్నట్టే అని సంబరపడ్డాడు భూపతిరాయుడు. వెంటనే తన సేవకులను పిలిచి ఇల్లంతా పన్నీటితో కడగమని, తోరణాలు కట్టమని, ఘనమైన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడంట. బంగారు పళ్ళాలు, వెండి గ్లాసులు సిద్ధం చేయమని చెప్పాడంట. స్వాగతం పలకడానికి మంగళ వాయిద్యాలను ఏర్పాటు చేశాడు. మరోవైపు ఈ వార్తని రంగడికి కూడా తెలిసింది. అంతటి మహాత్ముడు మన ఊరికి వస్తున్నారా? ఆయన్ని దూరం నుంచైనా ఒకసారి చూస్తే నాకు చాలు, నా జన్మ ధన్యమవుతుంది. కానీ నాలాంటి పాపిని ఆయన దగ్గరికి రాణిస్తాడా? ఆ జమీందారు గారిలాగే ఆయన కూడా నన్ను చీకొడతారు అని సంశయించాడంట. అయినా సరే ఆశ చావలేదంట రంగడికి. స్వామివారి ఊరు పొలిమేరలోకి రాగానే జనం తండోపతండాలుగా ఆయన్ని చూడడానికి వెళ్ళారంట. భూపతిరాయుడు తన పరివారంతో సహా పట్టు వస్త్రాలు ధరించి చేతిలో పూర్ణకుంభమును పట్టుకొని స్వాగతం పలకడానికి ముందు వరుసలో నిలబడ్డాడంట. ఆత్మానంద స్వామి గారు కాషాయ వస్త్రాలు ధరించి ముఖాన దివ్యమైన తేజస్సుతో చేతిలో కమండలం పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారంట. ఆయన చూపుల్లో ఏది తెలియని శాంతి ఉందంట. భూపతిరాయుడు ఆయన పాదాలపై పడి, స్వామి, నా గృహాన్ని పావనం చేయండి, మీకోసమే అన్నీ ఏర్పాటు చేశాను. నా పూజా మందిరాన్ని ఒకసారి చూడండి, మీ కళ్ళే మెరమిట్లు కొలుపుతాయి అని ఆహ్వానించాడంట. కానీ స్వామివారు చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా ముందుకు కదిలారంట. భూపతిరాయుడికి అర్థం కాలేదంట. బహుశా ఆయన ఇంకా గొప్పగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాడేమో అనుకొని ఆయన వెనకే నడిచాడంట. స్వామివారు ఊరి విదురుగుండా నడుస్తూ ఉన్నారంట. అందరూ మా ఇంటికి రండి అని పిలుస్తూ ఉన్నారంట గ్రామంలో ఉన్న ప్రజలందరూ. కానీ ఆయన ఎవరి వంక చూడట్లేదంట. ఆయన చూపులు దేనికోసమే ఎదుగుతున్నాయంట. ఆమె నడక వేగం పెరిగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట, ఆయన్నే అనుసరిస్తున్నారంట, ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని. చివరికి ఆయన ఊరి చివరికి చేరుకున్నారంట. అక్కడ ఉన్నది మురికి వాడలంట, పేదవాళ్ళ గుడిసెలంట. భూపతిరాయుడు కంగారు పడ్డాడు. ఎందుకంటే, స్వామి, అటువైపు వెళ్ళకండి, అక్కడంతా అపరిశుభ్రంగా ఉంటుంది, నీచులు ఉండే ప్రదేశం అది, వెనక్కి రండి, నా భవంతి ఇటువైపు ఉంది అని చెప్పసాగాడంట. అని అడ్డుపడ్డాడంట. కానీ స్వామివారు ఆగలేదంట. నేరుగా వెళ్ళి ఒక చిన్న ఊరి గుడిసె ముందు ఆగారంట. అది మరెవరి గుడిసె కాదండి, మన రంగడి గుడిసె. అక్కడికి వెళ్ళగానే స్వామివారి ముఖంలో ఒక వెలుగు వచ్చిందంట. కృష్ణ, ఎంతటి సుగంధం ఇక్కడ! ఈ పరిమళం వైకుంఠంలో కూడా దొరకదేమో, అంత సుగంధం వస్తుంది ఇక్కడ అని చేతులు జోడించాడంట. అందరూ షాక్ అయ్యారంట. అక్కడ ఉన్నది మురుగు కాలం కదా, పేడ వాసన కదా, కానీ స్వామివారికి సుగంధ పరిమళం ఎలా వస్తుంది? గుడిసె లోపల రంగడు తన బొగ్గు బొమ్మను ముందు కూర్చొని కన్నా, ఆ మహాత్ముడు వచ్చారంట, అందరూ వెళ్ళారు, నేను వెళ్తే నన్ను కొడతారేమో కదా, అందుకే ఇక్కడే ఉండిపోయాను కృష్ణ, నువ్వే ఏదో ఒక రూపంలో నన్ను దర్శనమీ కన్నయ్య అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడంట. బయట స్వామివారు పిలిచారంట. నాయనా, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెడతావా అని పిలిచారంట. ఆ పిలుపు వినగానే రంగని గుండె ఆగిపోయినట్టు పనైందంట. పరుగున బయటకు వచ్చాడంట.
ఎదురుగా తేజోమూర్తి అయినటువంటి స్వామివారు కనిపించారట. వెనుక వేల మంది జనం కనిపించారట. పక్కనే కోపంతో ఊగిపోతున్నటువంటి భూపతిరాయుని కూడా చూశాడంట. రంగడు గడగడా ఉనికిపోయాడంట. స్వామివారిపై పాదాలపై పడి, స్వామి, నా గుడిసుక నాకా, నేను అంటరాని వాడిని స్వామి, నా దగ్గర మీకు పెట్టడానికి ఏమి ఉంది స్వామి, ఏమీ లేదు అని ఊరుని వినిపించాడంట. స్వామివారి రంగడిని లేవదీసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారంట. అప్పుడు భూపతిరాజు చూసి, చీ, ఒక పాచి పని చేసేవాడిని, స్నానం కూడా లేనివాడిని వీడిని కౌగులించుకుంటాడా, ఇతను దొంగ సన్యాసిలా ఉన్నాడని మనసులో అనుకున్నాడంట. స్వామివారి రంగడితో, నాయన, లోపల మీ కృష్ణయ్యతో ఏదో కృష్ణయ్యకి ఏదో ప్రసాదంగా పెట్టావట కదా, అదే నాకు పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది అని అడిగారంట. రంగడికి ఏం చేయాలో అర్థం పాల్పోలేదంట. స్వామి, అది నిన్నటి సద్దన్నం స్వామి, నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను, అది తినలేరు, తినకూడదు కూడా అని అన్నారట. కానీ స్వామివారు వినలేదంట. బలవంతంగా గుడిసెలోకి వెళ్ళి అక్కడ గోడ మీద ఉన్నటువంటి బొగ్గు బొమ్మను, కృష్ణుడి బొమ్మను చూసి నమస్కరించారంట. పక్కన ఉన్నటువంటి మట్టి కుండలో ఉన్న సద్య అన్నాన్ని తీసి అమృతంలా ఆరగించడం ఆరంభించారంట. అద్భుతం, ఇంత రుచి నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు అని మెచ్చుకోసాగారంట. బయట ఉన్నటువంటి జనానికి, ముఖ్యంగా భూపతిరాయుడికి ఇది మింగిడి పడలేదంట. ఇది అన్యాయం, శాస్త్ర విరుద్ధం, ఎందుకంటే ధర్మం తలకిందలయ్యింది అని భూపతిరాజు గట్టిగా అరిచాడంట. స్వామి, మీరు మా ఊరిని అవమానించారు. నా బంగారు పల్లెంలో ఉన్నటువంటి షటుశోభితమైనటువంటి భోజనాన్ని కాదని ఈ పేదవాడి ఎంగిలి అన్నాన్ని తింటారా? అసలు దేవుడు ఆడంబరాన్ని కోరుకోడా, వైభవాన్ని ఇష్టపడడా? మీరు చేస్తున్నటువంటి ఈ పని చాలా తప్పు అని నిలదీశాడంట. అప్పుడు స్వామి ఆత్మానంద గారు మెల్లగా బయటికి వచ్చి తన చేతిని కడుక్కుంటూ ప్రశాంతంగా భూపతిరాయుడి వైపు చూస్తూ, ఆ చూపులో ఒక తీక్షణత ఉంది. ఓ జమీందారు, నీకు ఒక సందేహం వచ్చింది కదా, ఆడంబరం గొప్పదా, ఆత్మీయత గొప్పదా అని. నీ సందేహాన్ని తీర్చడానికి, నీ గర్వాన్ని పరీక్షించడానికి సాక్షాత్తు ఆ కృష్ణుడే ఒక పరీక్షను పెట్టబోతున్నాడని చెప్పాడంట. పరీక్ష నాకా అని భూపతిరాయుడు ఆశ్చర్యపోయాడంట. అవును, రేపు పౌర్ణమి, రేపు రాత్రి చంద్రుడు నన్నెత్తికి వచ్చే సమయానికి ఎవరి భక్తి నిజమైనదో ఈ ఊరి ప్రజలందరికీ, ముఖ్యంగా నీకు అర్థమయ్యేలా ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు సిద్ధమేనా అని స్వామివారు సవాలు విసిరారు. భూపతిరాయుడు అహంతో నవ్వాడు. సిద్ధమే, నా భక్తి గొప్పదు, ఈ చిల్లరివాడి భక్తి గొప్పదో తేల్చుకుందాం. ఏం చేయాలి నేను అని అడిగాడంట భూపతిరాయుడు స్వామివారిని. స్వామివారు ఒక చిన్న తులసి దళాన్ని, ఒక తులసి ఆకుని చూపించి, రేపు రాత్రి ఊరి మధ్యలో ఉన్నటువంటి పెద్ద త్రాసులో ఒకవైపు ఈ తులసి దళాన్ని ఉంచుతాను, మరోవైపు మీ ఇద్దరిలో ఎవరైతే తమ భక్తితో ఆ త్రాసును సమానంగా చేయగలరో, లేదా ఆ తులసి దళం కట్టే బరువుగా తోచగలరో వారే నిజమైన భక్తులు. మీరు తెచ్చే సంపదైనా సరే, కన్నీళ్ళైనా సరే ఆ త్రాసులో వేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ త్రాసును కదిలించేది సామాన్య మానవుల వల్ల కాదు అని చెప్పాడంట స్వామివారు. నిజమైన భక్తిని తోచగల ఆ త్రాసు గురించి విని ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. భూపతిరాజు మాత్రం గట్టిగా నవ్వాడంట. ఒక చిన్న ఆకును తోచడం ఇంత కష్టమా? నా దగ్గర ఉన్న నగలన్నీ వేస్తాను, ఆకు కాదు కదా, ఆ త్రాసు విరిగిపోయే అంత బంగారాన్ని నేను వేస్తాను అని సవాల్ చేశాడంట. కానీ రంగడు మాత్రం భయంతో వణికిపోతున్నాడు. నా దగ్గర ఏముంది స్వామి, నా కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు అని అనుకున్నాడంట. కానీ ఆ త్రాసు వెనుక ఉన్నటువంటి రహస్యం ఎవ్వరికీ తెలియదు. అది మామూలు త్రాసు కాదండి. మరి ఆ త్రాసులో భూపతిరాయుడి బంగారం గెలుస్తుందా, లేదా రంగడి కన్నీళ్ళు గెలుస్తాయా? అసలు ఆ పరీక్షలో ఏం జరగబోతుందో ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఇంకా చాలా కథ ఉందండి. ఆ రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ భూపతిరాయుడి ఇంట్లో మాత్రం హడావిడి మొదలైంది. రేపటి పరీక్ష కోసం తన ఖజానానంతటినీ ఖాళీ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ రంగడు మాత్రం తన గుడిసెలో ఒంటరిగా కూర్చొని ఆ బొగ్గు బొమ్మ వైపు చూస్తూ, కన్నా, రేపు నన్ను అందరి ముందు నవ్వులపాలు చేస్తావారా? ఆ స్వామివారు నాపై నమ్మకంతో పందెం కాశారు, వారి మాట నిలబెట్టు అని వేడుకుంటున్నాడంట. సరిగ్గా అర్ధరాత్రి సమయం రంగడి గుడిసెలో ఒక వింత సంఘటన జరిగింది. ఆ బొగ్గు బొమ్మ కళ్ళ నుంచి నిజంగా నీళ్లు కారడం గమనించాడంట. అది చూసి రంగడు భయపడ్డాడా, ఆనందించాడా? అసలు ఆ బొమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఆ దృశ్యాన్ని చూసి రంగడికి గొంతులో మాట రాలేదంట. బొగ్గుతో గీసిన బొమ్మే కదా, ప్రాణం లేని గోడ కదా, మరి ఆ కళ్ళలో నుంచి నీరు ఎలా వస్తున్నాయి?
తన కళ్ళను తానే నమ్మలేకపోయాడంట. చేత్తో ఆ నీటిని తాకి చూశాడంట. అవి చల్లగా లేవంట, వేడిగా ఉన్నాయంట. ఏదో తీవ్రమైన బాధ ఉందంట. అంటే ఆ బొమ్మ వ్యక్తపరుస్తున్నట్టు ఆ కన్నీటి చుక్కలు రంగుని చేతిని తడిపాయంట. రంగడు, అయ్యో కన్నా, ఏమైందిరా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? రేపు జరగబోయే పరీక్ష గురించి భయపడుతున్నావా? లేక నాలాంటి పేదవాడి చేతిలో ఓడిపోతావని బాధపడుతున్నావా అని కంగారుగా అడిగాడంట. తన చిరిగిపోయిన తువ్వాలతో ఆ బొమ్మ నీళ్లను తుడిచెట్టడానికి ప్రయత్నించాడంట. కానీ అతను తుడుస్తున్న కొద్దీ నీరు ఉబ్బుకి వస్తున్నాయంట. ఆ దార ఆగట్లేదంట. రంగుడికి ఏం చేయాలో పాలుపోలేదంట. అది ఆనంద బాష్పాలు, విషాద బాష్పాలు ఆయనకి అర్థం కాలేదంట. ఒకవేళ నా భక్తిలో లోపం ఉందా? లేదా జమీందారు చెప్పినట్టు నేను నిన్ను తాకి నిన్ను మేలు చేశానా? అందుకే ఏడుస్తున్నావా అని పదే పదే ప్రశ్నించుకున్నాడంట. ఆ రాత్రంతా ఆ రంగడు బొమ్మ పక్కన కూర్చొని, నువ్వు ఏడవకు స్వామి, నీ కన్నీరు నేను చూడలేను. రేపు ఆ పందెంలో నేను ఓడిపోయినా పర్వాలేదు, అందరి ముందు అవమానపడినా పర్వాలేదు, కానీ నీ కళ్ళలో నీరు మాత్రం రాకూడదు అని బతిమానుకున్నాడంట. ఆ అమాయక భక్తుడి ఆవేదన చూసి 4 గోడల మధ్యన ఉండిపోయిందంట. బయట ప్రపంచానికి అద్భుతం గురించి ఎవ్వరికీ తెలియదంట. రంగని ప్రేమ ఎంత స్వచ్ఛమైందంటే తన గెలుపు కంటే తన కన్నయ్య సంతోషం ముఖ్యమని భావించాడు. మరోవైపు భూపతిరాజు ఇంట్లో దీనికి భిన్నంగా ఉంది. అక్కడ నిశ్శబ్దం లేదు, నిద్ర లేదు, కేవలం నాణాల శబ్దాలు, ఆభరణాల గలగలలు మాత్రమే వినిపిస్తున్నాయి. భూపతిరాయుడు తన ముఖ్య గుమస్తాలను, సేవకులను నిద్రలేపి ఖజానా గదిని తెరిపించాడంట. తరతరాలుగా కూడబెట్టినటువంటి సంపదను బయటికి తీస్తున్నాడంట. ఒరే, ఆ పాత ఎనపెట్లో ఉన్నటువంటి ముత్యాల హారాలు కూడా తీయండి, నా తాతగారు సంపాదించినటువంటి వజ్రాల కిరీటం కూడా తీసుకురండి, రేపు ఆ సన్యాసి నోరు మూతపడాలి, ఆ రంగుడికి మతిపోవాలి అని ఆజ్ఞను జారీ చేస్తున్నాడంట. భూపతిరాజు భార్య నిద్రకలతో వచ్చి, ఏమండి, దేవుడితో పందెమేంటి? ఇది అరిష్టం కదా, ఆ స్వామివారు సామాన్యులు కాదనిపిస్తుంది, మనకున్నదంతా ఇలా పందెం కాస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని వారించడానికి ప్రయత్నించిందంట. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి భూపతిరాయుడు ఆ మాటలు రుచించలేదంట. నువ్వేమీ మాట్లాడు, ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. ఆ బిచ్చుగాడు నాకంటే గొప్ప భక్తుడా? వాడి భక్తి గొప్పదో నా భక్తి శక్తి గొప్పదో రేపు తెలిసిపోవాలి. నా దగ్గర ఉన్న బంగారంతో ఆ త్రాసును కదా ఆ సన్యాసిని కూడా తోచగలను అని గర్వంగా పలికాడంట. రాత్రంతా మూటలు కడుతూనే ఉన్నారంట. ఎడ్ల బండ్ల మీద బరువులు ఎక్కిస్తూనే ఉన్నారంట. భూపతిరాయుడికి నిద్ర పట్టట్లేదు. రేపు ఉదయం తను గెలిచిన తర్వాత ఆ స్వామి ఆత్మానంద కాలు మీద పడి క్షమాపణ అడగాలని, ఊరు జనం తన జై జై ధనాలతో కీర్తించాలని పకటకలలు కంటున్నాడంట. ఒక చిన్న తులసి ఆకు ఎంత అవివేకం! దాని బరువెంత గాలికి ఎగిరిపోయేంత, కొండంత బంగారాన్ని ఢీకొట్టాలనుకుంటున్నాడు ఆ సన్యాసి అని మనసులో నవ్వుకున్నాడంట. తెల్లవారింది. సూర్యోదయం కాకముందే ఊరంతా మేల్కొంది. కృష్ణపురం చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి వింతను చూడడానికి జనం తండోపతండాలుగా ఊరి మధ్యలో ఉన్నటువంటి రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఒక భారీ వేదిక సిద్ధపరిచారు. ఆ వేదిక మధ్యలో ఒక వింతమైన త్రాసులు పెట్టారు. ఆ త్రాసులు చూస్తేనే ఒళ్ళు గగుర్చుపడుతుందంట. అది సాధారణమైన త్రాసు కాదు. అది పంచలోహాలతో చేసినటువంటి తన అంచుల చుట్టూ నాగుబొమ్మ ఆకారాలు కూడా చెక్కబడి ఉన్నాయంట. ఆ త్రాసుదండం మధ్యలో ఒక చక్రం కూడా ఉందంట. స్వామి ఆత్మానంద గారు ఆ త్రాసు పక్కనే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారంట. ఆ త్రాసును స్వామివారు ఎక్కడి నుంచి తెచ్చారో, రాత్రికి రాత్రి అది అక్కడ ఎలా వెలిసిందో ఎవ్వరికీ తెలియలేదంట. ఇది మామూలు త్రాసు కాదంట, ఇది ధర్మదేవత వాడే త్రాసు అంట, ఇది ఇందులో అబద్ధం చెల్లదంట అని ఒకరంటే, కాదు ఇది కృష్ణుడి ద్వారకలో సత్యభామ గర్వాన్ని అణిచిన త్రాసు అని ఇంకొకరు అంటున్నారంట. ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుందంట. అందరి చూపు ఒకవైపు స్వామివారి మీద, ఇంకొక వైపు భవంతు నుంచి వస్తున్నటువంటి భూపతిరాయుడి మీద, ఇంకొక వైపు రంగడి మీద ఉన్నాయంట. కొద్దిసేపటికి మంగళ వాద్యాలు మోగాయి. భూపతిరాయుడి వారికి జై, భక్త శిఖామణి దానకర్ణవ భూపతిరాయుడికి జై అని నినాదాలతో భూపతిరాయుడు వచ్చాడంట. ఆయన వెనుక 10 ఎడ్ల బండ్ల నిండా ధనరాశులు ఉన్నాయంట. పట్టు వస్త్రాలు ఒకటేమిటి, కుబేరుడు ఖజానా తరలి వచ్చిందా అన్నట్టు ఉన్నాయంట. భూపతిరాజుని వేదికపైకి ఎక్కి స్వామివారికి నమస్కరించకుండానే గర్వంగా జనాల వైపు చూసి చేతులు ఊపాడంట. చూసారా నా భక్తి ప్రతాపం, ఈ రోజుతో మీ అందరికీ కనువిప్పు కలగాలి అన్నట్టు ఉందంట ఆయన చూపు. మరోవైపు జనాల సందుల్లో నుంచి నెమ్మదిగా తలదించుకొని రంగడు వచ్చాడంట. ఆయన చేతిలో ఏమీ లేదంట, కనీసం పూజ బుట్ట కూడా లేదంట. చిరిగిపోయినటువంటి బట్టలతో, జుట్టు రేగిపోయి కళ్ళ నిండా నిన్నటి కన్నీటి జారలతో చాలా దీనంగా ఉన్నాడంట. జనం అతను చూసి జాలి పడ్డారంట. పాపం రంగడు ఈ పోటీలో బలిపశువు అయ్యాడు. ఈయనెక్కడా, ఆ జమీందారు ఎక్కడా? అనవసరంగా స్వామివారు ఇతన్ని ఇరికించారు అని సానుభూతి చూపించారంట. రంగడు నేరుగా వెళ్ళి స్వామివారి పాదాలకు నమస్కరించి ఒక మూల నిలబడ్డాడంట. స్వామి ఆత్మానంద గారు కళ్ళు తెరిచారు.
ఆయన ముఖంలో ప్రశాంతత చిక్కు చెదరలేదంట. లేచి నిలబడి సూర్యుడికి నమస్కరించి తన కమండలంలో నీటిని ఆ త్రాసు మీద జల్లారంట. ఓ గ్రామస్తులారా, ఈనాడు జరిగేది కేవలం ఇద్దరి మధ్య జరిగే పోటీ కాదు. ఇది పదార్థానికి పరమార్థానికి మధ్య జరిగే యుద్ధం. ఇది అహంకారానికి ఆత్మ సమర్పణకు మధ్య జరిగిన పరీక్ష. దీని కళ్ళతో కాదు, మనసుతో చూడండి అని గంభీరంగా పలికారంట. స్వామివారు తన జేబులో నుంచి ఒక చిన్న పచ్చని తులసి దళాన్ని తీసి అది చాలా తాజాగా అప్పుడే కోసినట్టు ఉందంట. ఆ తులసి ఆకును చూపిస్తూ, కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ తులసి ఆకు. దీని బరువు భౌతికంగా చూస్తే శూన్యం, కానీ భక్తితో చూస్తే అనంతం. ఇప్పుడు ఈ తులసి ఆకును త్రాసులో కుడివైపు పల్లెంలో ఉంచుతున్నాను అని చెప్పారంట. స్వామివారు కృష్ణార్పణం అంటూ ఆ తులసి ఆకును త్రాసులో వేయగానే ఒక విచిత్రం జరిగిందంట. ఆ చిన్న ఆకు పల్లెంలో పడగానే ఏదో పెద్ద బండరాయి పడినట్టుగా టపీమని శబ్దం వచ్చిందంట. ఆ బెల్లం ఒక్కసారి కిందకి దిగి నేలకు ఆనుకుందంట. ఖాళీగా ఉన్న ఎడం వైపు ఉన్న త్రాసు పైకి లేచిందంట. జనం ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారంట. ఒక చిన్న ఆకు పడితే అంత శబ్దం వస్తుందా? అది అంత బరువుగా కిందకి దిగుతుందా అని ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు స్వామివారి భూపతిరాయుడి వైపు తిరుగుతూ, జమీందారు గారు, మీ వంతు వచ్చింది. మీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, మీ భక్తిని ఆ ఎడంవై పల్లెంలో వేయండి. ఈ తులసి ఆకుతో సమానం చేయండి, లేదా ఆ తులసి ఆకును పైకి లేపండి అని సవాల్ చేశారు. భూపతిరాయుడు పకపకా నవ్వాడు. స్వామి, మీరు గారడి విద్యలు బాగానే నేర్చుకున్నారు, కానీ నా బంగారం ముందు మీ గారడి విద్యలు నిలబడవు అంటూ తన మేడలో ఉన్నటువంటి బంగారు హారాన్ని తీసి నిర్లక్ష్యంగా ఆ ఖాళీ పల్లెంలో విసిరాడంట. చూడండి, ఇప్పుడు ఆ ఆకు గాలిలోకి ఎగిరిపోతుంది అని అన్నాడంట. కానీ ఆ హారం పల్లెంలో పడిన త్రాసులో చిన్న కదలిక కూడా రాలేదంట. తులసి ఉన్నవైపు పల్లెం భూమి కతుక్కునే ఉందంట. బంగారం ఉన్నవైపు పల్లెం గాలిలోనే ఉందంట. భూపతిరాయుడి ముఖంలో నవ్వు మాయమైంది. ఏంటిది, తుప్పు పట్టిన త్రాస కదలడం లేదేంటి అని గొనిగాడంట. వెంటనే తన చేతికి ఉన్న బంగారు కడియాలు, ఉంగరాలు తీసి వేశాడంట. అయినా చలనం లేదంట. కోపం పెరిగిందంట భూపతిరాయుడికి. సేవకులను పిలిచి ఆ పెట్టెలన్నీ తీసుకొని రండి, ఒక్కొక్కటిగా కాదు, మొత్తం గుమ్మరించండి అని అరిచాడంట. సేవకులు ఒక్కొక్క పెట్టెని తెచ్చి ఆ పల్లెంలో గుమ్మరించడం మొదలుపెట్టారంట. బంగారపు నాణాలు రాసులు పెరుగుతూనే ఉన్నాయంట. వెండి పాత్రలు గుట్టలు కూడా పెరుగుతూనే ఉన్నాయట. కానీ త్రాసు ముందుగా అలానే ఉందట. తులసి ఆకు ఉన్నవైపు 1 మిల్లీమీటర్ కూడా పైకి లెగట్లేదంట. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారంట. భూపతిరాయుడికి చెమటలు పెట్టడం మొదలు పెట్టాయంట. ఇదేదో మాయ, బ్లాక్ మ్యాజిక్. ఆ సన్యాసి ఏదో మంత్రం వేశాడు అని మనసులో భయపడసాగాడంట. 10 బండ్ల సరుకు ఖాళీ అయిపోయింది. త్రాసులో ఒక సైడ్ బంగారు కొండ రెడీ అయ్యింది, కానీ మామూలు త్రాసు అయితే విరిగిపోయేది. అందరూ తననే చూస్తున్నారు. తన పరువు పోతుందని భూపతిరాయుడికి అనిపించింది. పిచ్చివాడిలా తను ఉన్నటువంటి పట్టు వస్త్రాలను కూడా తీసి అందులో వేశాడంట. ఇంకా ఏమున్నాయి, తీసుకురండి, నా భూముల పత్రాలు, నా భవంతి పత్రాలు అన్నీ తీసుకుని వచ్చి ఇందులో పడేయండి అని అరిచాడంట. ఆస్తి పత్రాలు కూడా పడ్డాయి, అయినా ఫలితం లేదు. భూపతిరాయుడు ఆయాసపడుతూ కింద కూలబడ్డాడంట. అతని గర్వం మొత్తం ముక్కలైపోయిందంట. ఇది అసాధ్యం, ప్రపంచంలో ఇంత బరువైన ఆకు ఎక్కడా ఉండదు అని ఏడ్చేశాడంట. అప్పుడు స్వామివారి చిరునవ్వుతో, నాయనా భూపతి, నువ్వు ఇంకా పదార్థాన్ని మాత్రమే బరువు అనుకుంటున్నావు. నీ దగ్గర ఇంకేమైనా ఉంటే వేసి చూడు. బహుశా నీ దగ్గర ఉన్న పూజా మందిరంలో ఉన్న ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడేమో అని అనగానే భూపతిరాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. భూపతిరాజు పూజా మందిరంలో ఉన్నటువంటి కృష్ణ విగ్రహం అది సామాన్యమైనది కాదు. అది నేను ఎన్నో ఏళ్ళుగా ఆ విగ్రహాన్ని పూజ చేస్తూనే ఉన్నాను. నా మంత్రం శక్తి మొత్తం ఆ విగ్రహంలోనే ఉంది. ఆ విగ్రహం తెచ్చిపెడితే ఖచ్చితంగా కృష్ణుడు నా పక్షాన్ని నిలబడతాడు అని అనుకున్నాడంట. అలా భావించాడంట. వెంటనే సేవకులను పిలిపించి అత్యంత భక్తి శ్రద్ధలతో పల్లకిలో ఆ భారీ బంగారు కృష్ణ విగ్రహాన్ని తెప్పించాడంట. ఆ విగ్రహం చూడడానికి ఎంతో అందంగా భారీగా ఉందంట. దాన్ని మోయడానికే 4 మనుషులు కావాల్సి వచ్చిందంట. భూపతిరాయుడు ఆ విగ్రహానికి దండం పెట్టుకొని, కృష్ణ, నా పరువు నిలబెట్టు, ఈ సన్యాసి ముందు నన్ను ఓడిపోనివ్వకు అని ప్రార్థించి ఆ విగ్రహాన్ని త్రాసులో పెట్టాడంట. ఇప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారంట. సాక్షాత్తు కృష్ణుడి విగ్రహమే త్రాసులో పడింది. ఇక ఆ తులసి ఆకు ఓడిపోక తప్పదని అందరూ అనుకున్నారంట. ఆ విగ్రహం పల్లెంలో పడగానే ఒక పెద్ద కురుపు వచ్చిందంట. త్రాసు కదిలింది. భూపతిరాయుడి ముఖంలో ఒక ఆనందం వెల్లివిరిచిందంట. కదిలింది అని అరిచాడంట భూపతిరాజు. కానీ మరుక్షణమే అక్కడ జరిగిన వింత చూచి భూపతిరాయుడి గుండె ఆగిపోయినంత పని అయిందంట. త్రాసు కదిలింది నిజమే, కానీ అది కిందకి కాదు,
అంటే ఆ భారీ కృష్ణ విగ్రహం కూడా తులసి ఆకు కంటే తేలిగ్గా మారి గాలిలోకి లేచిందంట. తులసి ఆకు ఉన్న పళ్ళెం మాత్రం ఇంకా బరువుగానే కిందే ఉందంట. అంటే సాక్షాత్ కృష్ణుడి విగ్రహం కూడా ఆ తులసి ఆకు ముందు ఓడిపోయిందంట. జనం ఒక్కసారిగా హరిలో రంగహరి అంటూ గోవిందనామస్మరణ చేశారంట. భూపతిరాయుడు మాత్రం విగ్రహం వైపు చూస్తూ అలా ఉండిపోయాడంట. నా దేవుడు కూడా ఆకు ముందు ఓడిపోయాడా? అసలు ఆకులో ఏముంది? అందులో దాగి ఉన్నటువంటి శక్తి ఏంటని పిచ్చివాడిగా జుట్టు పీక్కున్నాడంట. అప్పుడు స్వామి ఆత్మానంద గారు గంభీరంగా ఇలా అన్నారంట, భూపతి ఆశ్చర్యపోకు. నీవు పెట్టిన విగ్రహంలో బంగారం ఉంది, కానీ భగవంతుడు లేడు. నీవు పెట్టిన ధనంలో బరువు ఉంది, కానీ భక్తి లేదు. అహంకారంతో మీరు మమకారంతో ఎంత బరువు వేసినా అది పరమాత్ముడికి గడ్డి పూసతో సమానం. అతను కోరుకునేది వస్తువు కాదు, భావం. నువ్వు చేసిన పూజలన్నీ వ్యాపారంగా చేశావు తప్ప మీ ప్రేమతో చేయలేదు. అందుకే నీ దేవుడు తేలికైపోయాడు అని అన్నారట. ఆ మాటలు విన్న భూపతిరాజు నేను ఓడిపోయాను, ఘోరంగా ఓడిపోయాను అని తలదించుకొని కన్నీళ్లతో పక్కకు జరిగిపోయాడంట. ఇప్పుడు వేదిక అంతా ఖాళీ అయిందంట. కేవలం ఒకవైపు తులసి ఆకు ఉన్న పళ్ళెం కిందకు వాలి ఉంది. మరోవైపు ఆకాశాన్ని తాకుతున్నటువంటి బంగారు రాసులు కృష్ణుడి విగ్రహం గాల్లో తేలుతున్నాయంట. స్వామివారు రంగడి వైపు తిరిగారంట. రంగా, ఇప్పుడు నీ వంతు, రా, ముందుకు రా అని పిలిచారంట. రంగడు భయపడుతూనే కాళ్ళు ఉరుకుతూ ఉండగా ముందుకు అడుగు వేశాడంట. స్వామి, ఆ బంగారు కొండలే ఆకును కదల్చలేకపోయాయి. నా దగ్గర ఏముంది స్వామి, నేను ఏం వెయ్యాలి అని అమాయకంగా అడిగాడంట రంగడు. స్వామివారి చిరునవ్వుతో, నీ దగ్గర ఉన్నది ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు రంగా. నీ గుండె లోతుల్లో దాచుకున్నటువంటి ఏదో ఒకటి బయటికి తీ. నీ కృష్ణయ్యకు నువ్వు రోజు ఏమిస్తావో అదే తీయు అని అన్నారంట. రంగడికి నిన్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చిందంట. తన బొమ్మ కన్నీళ్ళు గుర్తొచ్చాయంట. తన జేబులో చేపెట్టాడంట. అక్కడ వాడిపోయిన నలిగిపోయిన ఒక చిన్న వస్తువు తగిలిందంట. దాన్ని బయటికి తీశాడంట. అది చూసి జనం, అదేంటి, ఎండిపోయిన గడ్డి పరగనా లేదా వాడిన పువ్వునా అని ఆసక్తిగా చూడసాగారంట. రంగడు ఆ వస్తువును చేతిలో పట్టుకొని కన్నీళ్లతో త్రాసుకు దగ్గరికి నడిచాడంట. అసలు రంగడి చేతిలో ఉన్నది ఏమిటి? ఆ వాడిపోయిన వస్తువులో అంత శక్తి ఉందా? బంగారు విగ్రహాన్నే ఓడించిన ఆ తులసి ఆకు రంగడి చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న వస్తువు గెలవగలదా? రంగడి చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువును చూసి ఒక్క క్షణం నిశ్శబ్దంగా అయిపోయారట అందరూ. ఇది బంగారు నాణ్యం కాదు, అది కేవలం ఒక వాడిపోయిన పువ్వు, ఎండిపోయిన పువ్వు, ఒక తంగేడు పువ్వు అంట. నిన్న సాయంత్రం పని నుండి వచ్చేటప్పుడు దారిలో కోసి రాత్రంతా తన కృష్ణుల పాదాల దగ్గర పెట్టి తన కన్నీళ్ళు తడిపిన పువ్వు అంట. తన రేకులు ముడుచుకుపోయాయంట. చూడటానికి ఎందుకు పనికిరాని చెత్తలా కనిపిస్తుందంట. భూపతిరాయుడు ఆ పువ్వును చూసి విరక్తంగా ముఖం పెట్టాడంట. పిచ్చివాడు, కొండంత బంగారమే ఆ త్రాసును కదల్చలేకపోయింది. ఈ ఎండుగడ్డి పరగలాంటి వాటి పువ్వు ఏం చేస్తుంది? ఇది ఆ దేవుడిని అవమానించడమే కదా అని పక్కన ఉన్నవాడితో చెప్పడం సాగాడంట. కానీ రంగడికి అవేవీ వినిపించలేదంట. అతడి ప్రపంచం వేరే. అతని దృష్టి అంతా ఆ త్రాసు మీదే ఉందంట. రంగడు ఆ త్రాసు దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకొని తన మనసులో కృష్ణుని ధ్యానించుకొని, కన్నా, ఈ లోకానికి నువ్వు దేవుడు కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా ఇంటి మనిషివి, నా ఆకలివి, నా ఆవేదనవి, నా తోడివి, నా నీడవి నువ్వే కన్నయ్యా. నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, సంపదలు లేవు. నా దగ్గర ఉన్నదల్లా ఈ చిన్న పువ్వే, దాని వెనుక ఉన్న నా ప్రాణం. ఒకవేళ నువ్వు సంపదకే లొంగేవాడివైతే ఈ పువ్వుని తిరస్కరించు, కానీ నువ్వు ప్రేమకు లొంగేవాడివైతే ఈ పేదవాడి కానుకకు స్వీకరించని మనసులే ఆర్తిగా వేడుకున్నాడంట. అతని కళ్ళ నుండి జారివాడిన రెండు కన్నీటి చుక్కలు ఆ పువ్వు మీద పడ్డాయంట. ఆ పువ్వుని అత్యంత భక్తితో 2 చేతులతో పట్టుకొని ఆ బంగారు రాసులు ఖాళీ చేసినటువంటి ఆ పల్లెంలో ఉంచి కృష్ణార్పణం అని చెప్పాడంట. ఆ పువ్వు పల్లెంలో పడగానే ఆ గాలిలో మార్పు వచ్చిందంట. అంతవరకు నిశ్చలంగా ఉన్న చెట్లు ఆకులు ఒక్కసారి ఊగాయంట. ఆకాశంలో మబ్బులు కూడి చిన్న చినుకులు కూడా పడడం స్టార్ట్ అయ్యాయంట. ఆ పువ్వు పల్లెంలో పడిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. అంతటి బంగారు విగ్రహాన్ని, కొండంత ఐశ్వర్యాన్ని మోసిన కదలని త్రాసి పల్లెం ఈ చిన్న పువ్వు పడగానే డబీమని కిందకి దిగిందంట. అదే సమయంలో ఎదురుగా ఉన్నటువంటి తులసి ఆకు ఉన్న పైన గాలిలోకి లేచిందంట. ఇది మామూలుగా జరగలేదండి. ఎంత వేగంగా జరిగిందంటే ఆ త్రాసు చుట్టూ ఉన్న దుమ్ము ఒక్కసారి లేచిందంట. రంగడి పువ్వు బరువుగా ఆ తులసి దళం కూడా పైకి లేచిందంట. అక్కడున్న జనమంతా కూడా జై కృష్ణ, గోవింద గోవింద అని గట్టిగా నినాదాలు చేశారంట. ఆ శబ్దం ఆకాశాన్ని తాకిందంట. భూపతిరాయుడికి కాలు కింద భూమి కంపించినట్టు అయిందంట. ఇది ఎలా సాధ్యం? ఒక చిన్న ఎండి పువ్వు టన్నుల కొద్ది బంగారం కంటే కూడా బరువు ఎలా ఉంటుంది? సైన్స్కి శాస్త్రానికి అందని వింత అని నోరు ఎల్లబెట్టాడంట. స్వామి ఆత్మానంద గారు పక్కపక్క నవ్వారంట. ఆ నవ్వులో పరమానందం ఉందంట. ఆయన రంగడి దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగులించుకున్నాడంట.
చూసారా గ్రామస్తులారా, ఇది నిజమైన భక్తి అంటే, ఇది దేవుడు కోరుకునే ఐశ్వర్యం అంటే. రంగడు ఆ త్రాసులో వేసింది కేవలం పువ్వును మాత్రమే కాదు, ఆ పువ్వు రూపంలో ఉన్నటువంటి తన అహాన్ని, తన మనస్సును, తన సర్వస్వాన్ని కృష్ణుడికి అర్పించాడు. భగవంతుడికి పదార్థం ముఖ్యం కాదు, ఆ పదార్థం వెనుక ఉన్నటువంటి భావం ముఖ్యం అని వివరించారంట. భూపతి రాయుడు సిగ్గుతో తలదించుకున్నాడంట. అతని అహంకారం ముక్కలైపోయిందంట. ఆడంబరంగా చేసినటువంటి పూజలు, ఖరీదైన నైవేద్యాలు, బంగారం విగ్రహాలు ఇవేవి దేవుడిని బంధించలేవని, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే, భక్తి మాత్రమే కట్టిపడేస్తుందని ప్రత్యక్షంగా ఆయనకి రుజువైంది. ఆయన మెల్లగా నడుచుకుంటూ వచ్చి రంగని కాలుపై పడ్డాడు. నన్ను క్షమించి రంగా, నేను గుడ్డివాడిని, కళ్ళుండి కూడా చూడలేని అందుడును. నువ్వు పేదవాడివి కాదు, ఊరిలో అందరికంటే పెద్ద ధనవంతుడు నువ్వే. నీ భక్తి ముందు నా ఆస్తి గడ్డి పూజతో సమానం అని కన్నీరు మున్నీరుగా విలిపించాడంట. రంగడు కంగారుగా వెనక్కి తగ్గాడంట. అయ్యో దొరగారు, లేవండి, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళ మీద మీరు పడడం ఏంటి అని భూపతిని లేవదీశాడంట. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా చూసి కళ్ళు చెమ్మగిల్లాయంట. ఒక జమీందారు ఒక పనివాడు కాళ్ళ మీద పడ్డం అనేది ఆ కాలంలో ఊహించిన విషయం. కానీ భక్తి ఆ అంతరాలన్నింటినీ కూడా తుడిచివేసింది. అప్పుడు స్వామివారు భూపతిరాజుతో, భూపతి, నీకు బుద్ధి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, కానీ ఇది అసలైన విషయం కాదు. ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో ఈ మందిరంలో లేడు, రంగడి ఇంట్లోనూ లేడు, ఎక్కడ ఉన్నాడో ఇంకా మీకు తెలియజేయాలి అని అన్నాడంట స్వామి. పదండి, అందరం కూడా రంగడి ఇంటికి వెళ్దాం పదండి అని రంగడి ఇంటికి తీసుకెళ్ళాడంట. రాత్రి ఆ రంగడి ఏడిస్తే బొమ్మ కూడా ఏడ్చిందని నాకు తెలిసింది. అది నిజమో కాదో ఒకసారి చూద్దాం రండి. జనం అందరూ కలిసి రంగడి గుడిసె వైపు వెళ్ళారు. భూపతిరాయుడు, రంగడు స్వామివారి ముందు నడుస్తున్నారు. గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఒక దివ్యమైన సుగంధం వెదజల్లుతుంది. అది మామూలు పూల వాసన కాదు, పారిజాత పూల పరిమళం. ఆ పరిమళం ఎంత ఘాటుగా ఉందంటే అందరూ మైమరిచిపోయినంత ఉందంట. మిత్రులారా, చూశారు కదా, భగవంతుడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాదు. మన మనసు స్వచ్ఛంగా ఉంటే ఆయన మన వెంటే ఉంటాడు. స్వామివారు గుడిసె తలుపును నెమ్మదిగా తెరిచారు. లోపల చీకటిగా ఉంది. కానీ ఆ గోడ వైపు చూడగానే అందరూ ఆశ్చర్యంతో స్తంభించిపోయారంట. అక్కడ గోడ మీద బొగ్గుతో గీసినటువంటి కృష్ణుడి బొమ్మ లేదు. దానికి బదులుగా ఆ గోడ నుండి ఒక అద్భుతమైనటువంటి కాంతి పుట్టుకొస్తుందంట. ఆ కాంతి మధ్యలో సాక్షాత్తు నీలమేఘశ్యాముని రూపం సజీవంగా కనిపిస్తుందంట. అది విగ్రహం కాదు, చిత్రం కాదు, నిజంగా కృష్ణుడే అక్కడ నిలబడి ఉన్నట్టు ఉందంట. ఆయన కళల్లో కరుణ, పెదవులపై చిరునవ్వు, తల మీద నెమలిపించము. ఎంత అందంగా ఉన్నాడంటే కన్నయ్య, ఆ అందాన్ని వర్ణించడానికి 1000 కళ్ళు కూడా సరిపోవంట. ఆ రూపం చూసి రంగడి కృష్ణ అంటూ స్పృహ తప్పి కింద పడిపోయాడంట. భూపతిరాయుడు చేతులు జోడించి, హే పరమాత్మ, నా జన్మ ధన్యమైందయ్యా, నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇంత లీల చేశావా అని స్తుతించసాగాడంట. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఆ తేజోమయమైన రూపం నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించిందంట. భూపతి, రంగా, మీ ఇద్దరి భక్తిని నేను మెచ్చాను, కానీ మీ ఇద్దరిలో ఇంకా చిన్న లోపం ఒకటి మిగిలి ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూనే మీకు పూర్తిగా మోక్షం లభిస్తుందని ఆ స్వరం పలికిందంట. అందరూ షాక్ అయ్యారంట. రంగడిలో లోపమా? అంతటి నిష్కల్మషమైన మనిషిలో కూడా లోపం ఉందా? భూపతిరాయుడికి లోపం ఉందంటే సహజమే, కానీ రంగడి భక్తికి మెచ్చి గెలిపించిన దేవుడే రంగడిలో లోపం ఉంది అని ఎందుకు చెప్పాడు అని అన్నారంట. అప్పుడు మళ్ళీ ఆ స్వరం పలికిందంట. భూపతి, నీవు నన్ను విగ్రహంలో బంధించాలనుకున్నావు, అది నీ లోపం. రంగా, నీవు నన్ను స్నేహితుడిగా నీ గొలుసులో మాత్రమే ఉండాలనుకున్నావు, నన్ను నీ సొంతం చేసుకోవాలనుకున్నావు, అది నీ అమాయకత్వంతో ఉన్న మమకారం, అది నీ లోపం. నేను సర్వాంతర్యామిని, నీ గుడిలోనే లేను, నేను ఈ గుడిసెలోనే లేను, నేను అంతటా ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నానో తెలియాలంటే మీరు రేపు ఊరి చివర ఉన్న శ్మశానానికి రావాలి. అక్కడ మీకు ఒక వింతైన సాధువు కనిపిస్తాడు. ఆయన చేసే పని మీకు చూస్తే మీకు అసలైన జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఆ కాంతి మాయమైపోయిందంట. మళ్ళీ ఆ గోడ మీద మళ్ళీ మామూలు బొగ్గు బొమ్మే కనిపించిందంట. కానీ ఆ బొమ్మ ముక్కున ఒక కొత్త కళ ఉట్టిపడుతుందంట. గ్రామస్తులందరూ అయోమయంగా పడ్డారంట. శ్మశానమా? అక్కడ సాధువు ఎవరు? దేవుడి గుడిసెను కాదని శ్మశానానికి ఎందుకు రమ్మంటున్నాడు స్వామి? అక్కడ ఏమి చూపించబోతున్నారు అనే ప్రశ్నలు అందరినీ తొలుస్తున్నాయంట. స్వామి ఆత్మానంద మాత్రం చిరునవ్వు నవ్వుతూ, శ్రీకృష్ణ లీలలు ఎవరికి అర్థమవుతాయి? ఏదో ఉపాయం నేర్పించడానికే మనకి ఈ నాటకం ఆడుతున్నారు, పదండి రేపు శ్మశానానికి వెళ్దాం అని అన్నారంట. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదంట. భూపతిరాయుడు తన భవంతిని వదిలేసి నేల మీద పడుకున్నాడంట. రంగడు తన గుడిసెలో ఆలోచనలో పడ్డాడంట. నాలో మమకారం ఉందా? కృష్ణయ్యను నా సొంతం అనుకోవడం నా తప్ప అని అనుకోసాగారంట. మరుసటి రోజు ఉదయం అయ్యింది. గాల్లో ఏదో తెలియని నిశ్శబ్దం ఉందంట. ఊరు జనమంతా భయపడుతూనే శ్మశానానికి వెళ్ళారంట. అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూసి అందరూ చలించిపోయారంట. శ్మశానం మధ్యలో
కాలిపోతున్నటువంటి చితి మధ్యలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. అతని శరీరం నిండా బూడిద పూసుకొని ఉన్నాడంట. జుట్టు జడలు కట్టి ఉన్నాయంట. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చేతిలో ఒక పుర్రెను పట్టుకొని దానికి అన్నం తినిపిస్తున్నాడంట. అంతేకాదు ఆ పుర్రెతో పకపక నవ్వుతూ మాట్లాడుతున్నాడంట. తిను తిను, ఇదే చివరి ముద్ద, రేపు నువ్వు కూడా బూడిదైపోతావు అంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడంట. భూపతి రాయుడు అసహించుకుంటూ, ఎవరితను, పిచ్చివాడా లేక రాక్షసుడా? కృష్ణుడు మనల్ని ఇక్కడికెందుకు రమ్మన్నాడు అని స్వామివారిని అడిగాడంట. స్వామివారి గట్టిగా, జాగ్రత్తగా చూడండి, ఆయన ఎవరో కాదు అంటూ ఆగిపోయారంట. అందరూ ఆ సాధువు ముఖాన్ని తీక్షణంగా చూశారంట. ఆ సాధువు నెమ్మదిగా తల తిప్పాడంట. ఆ ముఖం చూడగానే రంగడు, అరే ఇతను అంటూ ఆశ్చర్యంగా నోరు మూసుకున్నాడంట. భూపతి రాయుడు కూడా షాక్ అయ్యాడంట. ఎందుకంటే ఆ సాధువు ముఖం ఊరిలో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని పోలి ఉందంట. అతను చనిపోయి చాలా ఏళ్ళు అయిందంట. మరి ఇతను ఎవరు? అసలు కృష్ణుడికి అఘోరా లాంటి స్వామివారితో మన కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనుకుంటున్నారంట. ఈ శ్మశాన వాటికలో చితిమంటల వెలుగులో ఆ సాధువు ముఖం స్పష్టంగా కనిపించేసరికి భూపతి రాయుడు గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైందంట. రంగడు కూడా నోటి మాట రాక అలాగే ఉండిపోయాడంట. గ్రామస్తుల్లో పెద్దవారు ఆ సాధువును చూడగానే, అరే ఇతను మన రాజేంద్ర వర్మ గారు కదా అని ఆశ్చర్యపోయారంట. అవును, అది నిజమే. ఒకప్పుడు ఆ ప్రాంతానికి మొగటం లేని మహారాజుగా ఉన్నటువంటి జమీందారు రాజేంద్రవర్మ భూపతి రాయుడి కంటే 10 రెట్లు అధికారం, ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి. కేవలం తన కాలిగోటితో శాసించినటువంటి గర్వం ఉన్న మనిషి. ఒక 10 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి తన భవనం నుండి అదృశ్యమయ్యాడు. అతను ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. శత్రువులు చంపేశారని కొంతమంది, ఎవరో ఎత్తుకెళ్లారని కొంతమంది అనుకున్నారు. కానీ పట్టు వస్త్రాలు కట్టుకొని పల్లకిలో తిరిగి ఆ రాజేంద్రవర్మ ఇప్పుడు ఒంటి నిండా బూడిద పూసుకొని చేతిలో పుర్రు పట్టుకొని శ్మశానంలో ఎందుకున్నాడు? భూపతి రాయుడు భయంతో వణుకుతూ ముందుకు వెళ్ళాడంట. రాజేంద్ర గారు, మీకా ఈ దయనీయ పరిస్థితి? మీకేమైనా పిచ్చి పట్టిందా? లేదా మీకు ఎవరైనా చేతబడి చేశారో? నీ రాజ్యాలు, నీ భవనాలు వదిలేసి ఇక్కడ సవాల మధ్య ఏం చేస్తున్నారని అడిగాడంట. ఆ సాధువు రాజేంద్రవర్మ నెమ్మదిగా తల తిప్పి భూపతి రాయుడి వైపు చూశాడంట. ఆ చూపులో ఆ రాజేంద్రవర్మ లాంటి ఒక గర్వం లేదంట. శాంతంగా చూశాడంట. అది చూస్తూ ఒక నవ్వాడంట. ఓ పిచ్చి భూపతి, నేను పిచ్చివాడిని కాదురా. ఇన్నాళ్ళు పిచ్చిలో బతికి నేను ఇప్పుడు కోలుకున్నవాడిని. నా స్థితి దయానీయంగా లేదు. నేను అత్యంత ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? అక్కడ భవంతిలో ఉన్నప్పుడు నేను అనే భ్రమలో బతికాను. కానీ ఇప్పుడు ఈ బూడిదలో నాకు అసలైనటువంటి సత్యం దొరికింది అన్నాడంట. తర్వాత తన చేతిలో ఉన్న పుర్రు వైపు చూపిస్తూ, ఇదిగో వీడు ఎవరో తెలుసా? పక్క ఊళ్ళో ఉన్న పటేల్. బతికి ఉన్నప్పుడు వీడి మిసాలు చూసి భయపడేవాళ్ళు అందరూ. వీడి గొంతు వింటే గడగడలాడేవారు. ఇప్పుడు చూడు, నా చేతిలో మౌనంగా పడి ఉన్నాడు. వీడికే ఆకలి వేస్తుందని అన్నం పెడుతున్నాను, కానీ తినలేకపోతున్నాడు. ఎందుకంటే తినడానికి నోరుంది కానీ రుచి చూడడానికి నాలుగు లేదు కదా, అరిగించడానికి పొట్టలేదు. మనిషి బతికి ఉన్నప్పుడే నాది నాది అని ఆరాటపడతాడు. కానీ చివరికి మిగిలేది ఈ దొల్ల ఎముకలే అని వీడు నాకు రోజు చెప్తున్నాడు అని వివరించాడంట. రంగడు అమాయకంగా, స్వామి, మరి కృష్ణయ్య మమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు పంపించాడు? మాలో ఇంకా ఏదో లోపం ఉందని చెప్పాడు. ఆ లోపం ఏంటో మీకేమైనా తెలుసా అని చేతులు జోడించి అడిగాడంట. సాధువు ముఖం గంభీరంగా మారిందంట. ఆయన చేతిలో పుర్రెను పక్కన పెట్టి చితి మంటల వైపు చూపిస్తూ ఇలా అన్నాడంట. రంగా, భూపతి, మీ ఇద్దరి భక్తి గొప్పదే, కానీ మీ ఇద్దరిది సౌకర్యవంతమైన భక్తి. అంటే మీకు నచ్చిన రూపంలో, మీకు నచ్చిన పద్ధతిలో, మీకు ఇబ్బంది కలగని రీతిలో మీరు దేవుడిని పూజిస్తున్నారు. భూపతి రాయుడి వైపు చూస్తూ, నువ్వు దేవుడిని బంగారంలో చూశావు. ఆయనకు పట్టుబట్టలు కడితేనే దేవుడు అనుకున్నావు. అంటే నీ దృష్టిలో దేవుడు కేవలం అందమైన వస్తువు, ఆయన అలంకార ప్రియుడు మాత్రమే అనుకున్నావు. తర్వాత రంగడి వైపు చూస్తూ, నువ్వు దేవుడిని స్నేహితుడిగా చూశావు. నీకు తోడుగా ఉంటాడు, నీ కష్టాలు వింటాడు అని ఆరాధించావు. అంటే నీ దృష్టిలో దేవుడు కేవలం ప్రేమ స్వరూపం మాత్రమే. ఆయనకి నీకు సుఖాన్ని, శాంతిని ఇస్తాడు కాబట్టి ఆయన అంటే నీకు ఇష్టం. కానీ నిజం చెప్పండి, ఒకవేళ ఆ కృష్ణుడు అందవిహానంగా, అసహ్యంగా, భయంకరంగా ఉంటే మీరు ఆరాధిస్తారా? ఆయన పట్టు పీతాంబరాలతో కాకుండా చీము కారుతున్న గాయాలతో ఉంటే మీరు కౌగిలించుకుంటారా? సుగంధ పరిమాణంతో కాకుండా ఒక దుర్గంధంతో వస్తే మీరు పూజిస్తారా అని అడిగాడంట. అప్పుడు అది వినగానే భూపతి, చీచి, ఏం మాటలు స్వామి, దేవుడంటే పరమ పవిత్రం, సుందర రూపుడు, ఆయన్ని అలా అసహ్యంగా ఎలా ఊహించుకుంటాం? అది అపచారం కదా స్వామి అని అన్నాడంట. రంగడు కూడా తడబడ్డాడంట. కృష్ణయ్య అంటే నెమలి పించం, పిల్లని గ్రోవి కదా స్వామి, ఆయన అలా భయంకరంగా ఎందుకుంటాడు అని సందేహించాడంట. సాధువు నవ్వాడంట. అక్కడే ఉంది మీ అజ్ఞానం. దేవుడు కేవలం సృష్టికర్తే కాదు, లయకర్త కూడా ఆయనే.
పుట్టుక ఆయనే, చావు కూడా ఆయనే, అందం ఆయనే, వికారం కూడా ఆయనే, అమృతం ఆయనే, విషం కూడా ఆయనే. మీరు దేవుడిలో ఒక పార్శ్వాన్ని మాత్రమే ప్రేమించారు, రెండో వైపును తిరస్కరించారు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే ఆయన మురుగు కాలువలోనూ ఉంటాడు, మీ పూజా మందిరంలోనూ ఉంటాడు. కేవలం గుడిలో ఉన్నప్పుడు దండం పెట్టి మురుకులో ఉన్నప్పుడు ముక్కు మూసుకుంటే అది నిజమైన భక్తి కాదు, అది ద్వంద్వ వైఖరి అని చెప్పాడంట. సాధువు ఆవేశంగా లేచి నిల్చున్నాడంట. మీ భక్తిలో ఉన్నటువంటి చివరి లోపాన్ని సరిదిద్దడానికే కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ పరీక్షలో మీరు గెలిస్తేనే మీకు కృష్ణ దర్శనం లభిస్తుంది, లేకపోతే మీరు మళ్ళీ ఆ జన్మరాహిత్యం అనే ఊబిలో కూరుకుపోవాల్సిందే అని అన్నాడంట. ఏం చేయాలి స్వామి, ఎంతటి కఠినమైన పని అయినా చెప్పండి, నేను చేస్తాను అని అన్నాడంట భూపతిరాయుడు ఉత్సాహంగా. నా ప్రాణం ఇమ్మమన్నా ఇస్తాను అన్నాడంట రంగడు. సాధు శ్మశానం మూలగా ఉన్న ఒక చిన్న గుడిసె వైపు చూపిస్తూ, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరో నాకు తెలియదు, నిన్న రాత్రి నుండి నరక యాత్ర అనుభవిస్తున్నాడు. అతనికి సేవ చేయండి, అతని ఆకలి తీర్చండి, అతని బాధను పోగొట్టండి, ఇదే మీరు చేయవలసినటువంటి పని అని అన్నాడు. ఓ సింతేనా అని అన్నదానానికి మించిన పుణ్యం లేదు, వెంటనే మా సేవకులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టిస్తాను అని అన్నాడు భూపతిరాయుడు గర్వంగా. నువ్వు కాదు భూపతి, నీ చేతులతో నువ్వే చెయ్యాలి, నీ సేవకులు కాదు, ముందు వెళ్ళి ఆ వ్యక్తిని చూడండి అని ఆజ్ఞాపించాడు సాధువు. భూపతిరాయుడు, రంగడు, స్వామి ఆత్మానంద గారు, గ్రామస్తులు అందరూ కలిసి గుడిసె వైపు వెళ్ళారు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఒక భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. అది కుళ్ళిన మాంసం వాసన. భూపతిరాయుడు తన పట్టు వస్త్రంతో ముక్కు మూసుకున్నాడు. ఎవరు బాబు ఇక్కడ, ఏదైనా జంతువు చనిపోయిందా అని అడిగారు. గుడిసెలోకి తొంగి చూడగానే అందరూ హడలిపోయారంట. అక్కడ నేల మీద ఒక ముసలివాడు పడుకొని ఉన్నాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక కుష్ఠిరోగి. అతని శరీరం అంతగా కుండ్లపడి చీము నెత్తులతో ఉన్నాయంట. అతను నీళ్లు నీళ్లు అని అడుగుతున్నాడంట, నీరసంగా మూలుగుతున్నాడంట. ఆ దృశ్యం చూడగానే భూపతిరాయుడు వెనక్కి పరిగెత్తాడంట. బయటకు వచ్చి గట్టిగా వాంతులు కూడా చేయడం మొదలుపెట్టాడంట. స్వామి, చంపేయండి నన్ను, కానీ అక్కడికి మాత్రం నన్ను పంపకండి, ఆ వాసన నా వల్ల కాదు స్వామి, ఆ వికృతి రూపం చూస్తేనే నా ప్రాణం పోతుంది, ఇది నరకం కంటే ఘోరంగా ఉంది అని ఏడ్చేశాడంట. రంగడు కూడా భయపడ్డాడంట. కృష్ణయ్యను పూలలోను మంచి సువాసనలు చూసి అలవాటు పడిందంట. ఈ రూపం మిగిలి పడలేదంట, వెనక్కి తగ్గాడంట. కానీ ఆ ముసలివాని మూనిగు అతని గుండెని పిండేసిందంట. సాధువు వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. ఏమైంది భూపతి, నీ బంగారు విగ్రహం ఏమైంది? నీవు పూజించే కృష్ణుడు ఆ ముసలివాడిలో లేడా? సర్వంతర్యామి అని రోజు మంత్రాలు చదువుతావు కదా, మరి ఆ కుష్ఠరోగిలో నీ దేవుడు కనిపించడం లేదా? కేవలం రాతిలో బంగారంలో మాత్రమే ఉంటాడా? రక్త మాంసంలో ఉండడానికి గట్టిగా నిలదీశాడంట. ఆ మాటలు భూపతికి కొరడాతో కొట్టినట్లు ఉన్నాయంట. కానీ అతని శరీరం మాత్రం సహకరించడం లేదట. జుగుప్స ఆయన ఉత్సాహాన్ని చంపేస్తుందంట. స్వామి, సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు, నేనైతే చేయలేను స్వామి, నా వల్ల కాదు అని చేతులెత్తేశాడంట. అప్పుడు సాధువు రంగడ వైపు చూశాడంట. రంగా, నీవైనా వెళ్తావా? నీ కృష్ణయ్య నీ స్నేహితుడు అన్నావు కదా, నీ స్నేహితుడే ఆ రూపంలో ఉంటే వదిలేసిపోతావా అని రెచ్చగొట్టాడంట. రంగన కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడంట. తన మనసులో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కృష్ణుడి రూపం తలుచుకున్నాడంట. కృష్ణ, నువ్వే కదా అన్నింట్లో ఉన్నావు, అంటే ఆ పుల్లలో ఉన్నదో కూడా నువ్వేనా? ఆ బాధలో ఉన్నది కూడా నువ్వేనా? నిన్ను పూలలో పూజించడం సులువు, కానీ ఇలా పూజించడం చాలా కష్టం కన్నా. కానీ నువ్వు ఆకలితో ఉంటే నేను ఎలా వదులుకుంటాను అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడంట. రంగడు నెమ్మదిగా గుడిసెలోకి అడుగుపెట్టాడంట. ముక్కు మూసుకోలేదంట, అసహించుకోలేదంట. ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. తన చొక్కా చింపి దాంతో ఆ ముసలివాడి పుల్లి మీద ఏగల్ని తోలాడంట. పక్కనే ఉన్నటువంటి మట్టి కొండలో ఉన్న నీళ్ళని తీసుకొని ఆ వృద్ధుడు నోటికి అందించాడంట. ఆ వృద్ధుడు నీళ్లు తాగుతూ పొరపాటును తగ్గాడంట. అతని నోటి నుండి వచ్చినటువంటి రక్తం, కఫం రంగడు మొహం మీద, బట్టల మీద పడ్డాయంట. బట్టల బయట ఉన్న జనం అయ్యో అని అరిచారంట. భూపతిరాయుడు ముఖం తిప్పుకున్నాడంట. కానీ రంగడు మాత్రం చెల్లించలేదంట. తన ఉత్తరీయంతో ఆ ముసలివాడిని నోటి తుడిచాడంట. తాత, బాధపడు, నేనున్నాను కదా, నీకు సేవ చేయడానికే నేనున్నాను అని ఓదార్చాడంట. ఆ వృద్ధుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ, బాబు, ఆకలి, బాగా ఆకలిస్తుంది బాబు, నాకు తినడానికి ఏదైనా పెడతావా? కానీ నా చేతులకి వేలు లేవు తండ్రి, నేను తినలేను, నీ చేతులతో నువ్వే తినిపిస్తావా అని అడిగాడంట. రంగడి దగ్గర సాధు ఇచ్చినటువంటి కొంచెం అన్నం ఉందంట. దాన్ని తీసుకొని ఆ వృద్ధునికి తినిపించడానికి సిద్ధమయ్యాడంట. కానీ ఆ వృద్ధుడు నోరంతా పుండ్లతో నిండి ఉందంట. చూస్తూనే భయం వేస్తుందంట. అయినా సరే
నా కృష్ణయ్య నోరిది, నా గోపాలకృష్ణ ఆకలిది అని భావించి ఆ అన్నం ముద్దను వృద్ధుల నోట్లో పెట్టాడంట. ఆ ముద్ద ఆ వృద్ధుల నోట్లోకి వెళ్ళగానే గుడిసె అంతా కూడా ఒకసారి వెలిగిపోయిందంట. ఆ కాంతికి బయట ఉన్న వారందరూ కళ్ళు మూసుకున్నారంట. ఆ కుష్ఠరోగ శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడిందంట. ఆ గుండ్లు మాయమయ్యాయంట. ఆ దుర్వాసన పోయి కస్తూరి సువాసన వ్యాపించిందంట. రంగడు కళ్ళు తెరిచి చూసేసరికి తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని ఆ కుష్టి వ్యాధి కాదు, సాక్షాత్తు ఆ కన్నయ్య శ్రీకృష్ణ పరమాత్ముడే. పచ్చని పట్టు వస్త్రాలు, నెమలపించము, ఆ వైజయంతి మాల ధరించి ఎంత గొప్ప ఆ దృశ్యం చూస్తూ రంగడు ఆనందంతో ఏడ్చేశాడంట. కృష్ణయ్య, నువ్వా? ఇంతవరకు ఉన్నది ఆ కుష్ఠిరోగు నువ్వేనా? ఆ కుష్ఠిరోగు రూపంలో ఉన్నది నువ్వేనా? నేను గుర్తించలేకపోయాను. నీకు ఎంత కష్టం వచ్చింది తండ్రి అని ఆ పాదాలను పట్టుకుని వినిపించాడంట. కృష్ణుడు లేచి కూర్చొని రంగడు కన్నీళ్లను తన చేతితో తుడిచాడంట. రంగా, నువ్వు గెలిచావు. నా రూపాన్ని చూసి కాకుండా నాలో ఉన్న జీవాన్ని నువ్వు ప్రేమించావు. అందులోనే కాదు, అసహ్యంలోనే కూడా నువ్వు నన్ను సేవించావు. ఇదే మంచి భక్తి. ఈ రోజుతో నీ జన్మ సార్థకమైందని ఆశీర్వదించాడంట. ఈ దృశ్యం చూసి బయట ఉన్న భూపతిరాయుడు పరుగున వచ్చాడంట. కృష్ణుడు చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడంట. కృష్ణ, అపరాధిని, పరమ పాపిని, నిన్ను కేవలం విగ్రహం రూపంలోనే వెతికాను, కానీ మనిషిలో వెతకలేకపోయాను తండ్రి. నా అహంకారాన్ని నన్ను గుడ్డివాడిని చేసింది. నన్ను క్షమించు స్వామి అని పాదాల మీద పడి రోధించాడంట. కృష్ణుడి గంభీరంగా భూపతిరాయుడి వైపు చూస్తూ, భూపతి, విగ్రహారాధన తప్పు కాదు, అది మొదటి మెట్టు మాత్రమే. కానీ నువ్వు ఆ మెట్టు మీదే ఉండిపోయావు, పైకి ఎక్కలేదు. విగ్రహంలో ఉన్న దేవుడిని సాటి మనసులో చూడలేనప్పుడు ఆ పూజకు అర్థం ఉండదు. ఈరోజు రంగడు చేసిన పని నువ్వు చేసిన వేల యజ్ఞాల కంటే కూడా గొప్పది. ఇప్పటికైనా తెలుసుకో, మానవ సేవ మాధవ సేవ అని హితవు పలికాడంట. భూపతిరాయుడు పశ్చాత్తాపంతో కాలిపోతున్నాడంట. స్వామి, నాకు ప్రాయశ్చిత్తం లేదా? నేను ఏం చేస్తే నా పాపం పోతుంది? నన్ను కూడా నీ భక్తుడిగా స్వీకరించవా అని వేడుకున్నాడంట. కృష్ణుడు ఒక నిమిషం మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వాడంట. నీకు ఇంకొక అవకాశం ఉంది భూపతి, కానీ అది చాలా కఠినమైనది. నీవు నీ సంపదను కాదు, నీ శీలాన్ని పరీక్షించుకోవాలి. నీకు నిజంగా పరివర్తన కలిగితే నేను చెప్పే ఈ పని చేయగలవా అని అడిగాడంట. తప్పకుండా చేస్తాను స్వామి, ఆజ్ఞాపించండి అన్నాడు భూపతి. సరే, అయితే విను. రేపు ఉదయం కల్లా ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుక్కొని ఆ వచ్చిన బియ్యంతో ఈ శ్మశానంలో వంట చేసి ఇక్కడ ఉన్న చండాలులందరికీ కాటి కాపురలకు నీ చేతులతో వడ్డించాలి. అంతేకాదు, వారి ఎంగిలి ఆకులు నువ్వే ఎత్తాలి. ఇది చేయగలవా అని సవాలు విసిరాడంట కృష్ణుడు. జమీందారు భూపతిరాయుడు భిక్ష ఎత్తడమా? అది తన సొంత ఊరిలోనా? కాటి కాపురలకు వడ్డించి వారి ఎంగిలి ఆకులను ఎత్తడమా? ఇది మరణం కంటే ఘోరమైన శిక్ష కదా. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారంట. భూపతిరాయుడు ఏం సమాధానం చెప్తాడా అని ఉత్కంఠగా చూస్తున్నారంట. భూపతిరాయుడు తలదించుకున్నాడంట. అతని మనసులో తుఫాన్ రేగుతుందంట. ఒక పక్క తరతరాల పరువు, మరో పక్క కృష్ణుడి ఆదేశం. చివరికి అతను తలెత్తాడంట. అతని కళ్ళల్లో ఒక కొత్త నిర్ణయం కనిపించిందంట. కానీ సరిగ్గా అదే సమయంలో శ్మశానం బయట నుండి ఒక పెద్ద కలకలం వినిపించిందంట. గుర్రాలు డక్కల చప్పుళ్ళు, కత్తుల శబ్దాలు, ఎవరో సైనికులు, దొంగల ముఠాలు లాంటి వారు ఊరి మీద పడ్డారు. ఎక్కడున్నాడు ఆ భూపతిరాయుడు? వాడి ఖజానా ఎక్కడుంది అని అరుస్తూ శ్మశానం వైపు వచ్చారంట. కృష్ణుడు మాయమైపోయాడంట. సాధువు స్వామి ఆత్మానందం మౌనంగా చూస్తున్నారంట. వచ్చిన వారందరూ కూడా సామాన్య దొంగలు కాదు, పక్క రాజ్యం వచ్చినటువంటి క్రూరమైన దోపిడీ దొంగలు. వారి నాయకుడు కత్తి దూసి భూపతిరాయుడు మెడమీద పెట్టాడంట. నీ ఆస్తి మొత్తం నాకు రాసిస్తావా, లేక ఇక్కడే నీ తల నరకమంటావా అని బెదిరించాడంట. ఇప్పుడు భూపతిరాయుడు ఏం చేస్తాడు? తన ఆస్తిని కాపాడుకుంటాడా, లేక కృష్ణుడు చెప్పినట్టు భిక్ష ఎత్తుతాడా? అసలు కృష్ణుడు మాయమయ్యాక వీరికి దిక్కు ఎవరు? ఈ ఆపద నుండి రంగడు భూపతి ఎలా బయటపడ్డారు? భూపతి మెడ మీద పెట్టిన దొంగల నాయకుడు వికటాట్టహాసం చేశాడంట. అతని కళ్ళు నిప్పు కనిగల్లా మండుతున్నాయంట. వెనుక ఉన్న అనుచరులు అందరూ కాగడాలు పట్టుకుని గ్రామస్తులు చుట్టుముట్టారంట. ఆ శ్మశాన వాడికి అంతా భయానకంగా మారిందంట. అప్పటిదాకా కనిపించిన కృష్ణుడు మాయమైపోయాడంట. ఇప్పుడు రక్షించే నాదుడు లేడు. అందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారంట. కానీ విచిత్రం ఏంటంటే, ఎవరి మెడ మీదైతే కత్తి ఉందో ఆ భూపతిరాయుడి ముఖంలో మాత్రం భయం అసలు ఆనవాలే లేవంట. దొంగల నాయకుడు గట్టిగా గర్జించాడంట. ఏరా జమీందారు, నీ దగ్గర ఉన్న బంగారం అంతా ఎక్కడ దాచావు? నీ ఖజానా తాళాలు ఎక్కడున్నాయి? మర్యాదగా చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేకపోతే ఈ శ్మశానంలోనే నీకు చితిపేరుస్తాను అని బెదిరించాడంట. గతంలో అయితే ఈ మాటలకు భూపతిరాయుడు గడగడలాడేవాడేమో, తన సంపద పోతుందని భయంతో గుండె ఆగిపోయేదేమో. కానీ ఇప్పుడు సాక్షాత్
కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన కళ్ళు అవి. కుష్ఠరోగుల్లో దేవుడిని దర్శించిన మనసు అతనిది. ఆస్తిపాస్తులన్నీ అశాశ్వతమని, కేవలం ఆత్మ మాత్రమే సత్యమని జ్ఞానం అతనిలో ఉంది. ఇప్పుడు భూపతి రాయుడు ఆ దొంగ వైపు చూసి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడంట. ఆ నవ్వు చూసి దొంగల నాయకుడు కంగు తిన్నాడంట. ఏంటి నవ్వుతున్నావు? పిచ్చి పట్టిందా? చావు ముఖం ముందు కనిపిస్తుంటే నవ్వుతావేంటి అని అడిగాడంట. భూపతి రాయుడు చాలా నెమ్మదిగా, నాయనా, నువ్వు ఆలస్యం చేశావు. 1 గంట ముందు వచ్చుంటే నా సంపద మీద నాకు మమకారం ఉండేదేమో. కానీ ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఇదిగో నా మెడలో ఉన్నటువంటి ఈ రుద్రాక్షమాల తప్ప నా దగ్గర ఏమీ లేదు. నా ఖజానా అంటావా? అది నా భవంతిలో ఉంది. వెళ్ళు, మొత్తం తీసుకో. తాళాలు కూడా అక్కడే ఉంటాయి. నా భార్యను అడుగు, ఆమె ఇస్తుంది. నాకు ఆ బంగారం అవసరం లేదు, ఆ వెండి కూడా అవసరం లేదు. అవి నన్ను బంధించే సంఖ్యలు అని ఇప్పుడే తెలిసింది నాకు. నువ్వు వాటిని తీసుకువెళ్తే నా భారం తగ్గుతుంది, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడంట భూపతిరాజు. దొంగల నాయకుడికి మతిపోయేంత పనైందంట. ఏంటి, నిజంగానే అంటున్నావా, లేక ఏదైనా మాయ చేస్తున్నావా? ప్రపంచంలో ఎవరైనా తన ఆస్తులను దొంగలకు దానం చేస్తారా అని అనుమానంగా చూశాడంట. వీడు ఏదో నాటకం ఆడుతున్నాడు, వీడి మాటలు నమ్మకండి అని తన అనుచరులకి చెప్పారంట. 2 దొంగలు వెళ్ళి రంగడిని పట్టుకున్నారంట. రంగడిని పట్టుకుని ఇచ్చుకొని వచ్చారు. రంగడిని మోకాల మీద కూర్చొని ఆయన తల మీద కత్తెత్తారంట. భూపతి రాయుడు ఆలోచించాడంట. వద్దు వద్దు, అతన్ని ఏమీ చెయ్యొద్దు, అతడు అమాయకుడు, కావాలంటే నా ప్రాణం తీసుకోండి అని అడ్డుపడ్డాడంట. కానీ రంగడు మాత్రం భయపడలేదంట. అతడు ఆ దొంగల కళ్ళలోకి సూటిగా చూశాడంట. అతడి మనసులో ఇంకా కృష్ణ దర్శనమే మెదులుతుందంట. రంగడు ఆ దొంగతో, అన్నయ్య, నీలో కూడా నా కృష్ణయ్యే ఉన్నాడు. నువ్వు కత్తి ఎత్తినా కూడా నాకు అది కృష్ణయ్య నీలే. చంపాలనుకుంటే చంపు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చంపేది ఈ శరీరాన్ని మాత్రమే, నాలో ఉన్న భక్తిని కాదు అని చేతులు జోడించాడంట. ఒక దొంగకు తను చెప్పబోయేవాడు అన్నయ్య అని పిలవడం, తనలో దేవుడు ఉన్నాడని చెప్పడం కొత్తగా అనిపించిందంట. ఆ దొంగ చెయ్యి వణికిందంట. ఒక్కసారిగా కత్తి దించలేకపోయాడంట. అప్పటిదాకా మౌనంగా ఉన్న చితిమంటల పక్కన ఉన్న అఘోర సాధువు మాజీ రాజు రాజేంద్రవర్మ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడంట. ఆయన నిలబడగానే గాలి వేగం పెరిగిందంట. చితిమంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయంట. సాధువు గట్టిగా ఉరుములాంటి గొంతుతో నవ్వాడంట. ఒరే మూర్ఖులారా, ఎవరి మీద కత్తి ఎత్తుతున్నారు? ఆయుధం లేనివాడి మీద, భయం లేనివాడి మీద. నీకు ధైర్యం ఉంటే, బలం ఉంటే నా దగ్గరికి రండిరా అని సవాలు విసిరాడంట. ఆ గొంతు వినగానే దొంగల నాయకుడు ఉలిక్కిపడ్డాడంట. ఆ స్వరం ఎక్కడో విన్నట్టుంది. ఆ దర్పం, ఆ గాంభీర్యం. నిశ్చితంగా చూశాడంట. బూడిద పూసిన ఆ ముఖంలో అతనికి తన పాత యజమాని కనిపించాడంట. అవును, ఆ దొంగల నాయకుడు ఎవరో కాదు, ఒకప్పుడు రాజేంద్రవర్మ సైన్యంలో పనిచేసినటువంటి వాడు. రాజు అదృశ్యమయ్యాక దొంగగా మారాడు. మహారాజా, మీరా అని దొంగల నాయకుడు కత్తి జారి విడిచాడంట. మేము మీరు చనిపోయారనుకున్నాం, ఇలా శ్మశానంలో అంటూ మాట్లాడసాగాడంట. సాధువు కళ్ళెర చేశాడంట. రాజ్యాలు ఏలవలసిన నేను ఈ శ్మశానాన్ని ఏలుతున్నాను. ఎందుకో తెలుసా? అక్కడ అధికారం ఉంది కానీ శాంతి లేదు, ఇక్కడ చావు ఉంది కానీ భయం లేదు. మీరు దొంగలించవలసింది బంగారాన్ని కాదురా, జ్ఞానాన్ని. వెళ్ళండి అని, ఇక్కడి నుంచి వెళ్ళండి, తక్షణమే వెళ్ళిపోండి, లేదంటే ఈ శ్మశానంలో ఎగురుతున్న బూడిదలో మీ బూడిద కూడా కలిసిపోతుంది అని హెచ్చరించాడంట. ఆ అఘోర రూపం, ఆ మాటలో శక్తిని చూసి దొంగల గుండెలు పగిలాయంట. క్షమించండి స్వామి, మేము వెళ్ళిపోతాము అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారంట. క్షణాల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయిపోయిందంట. గండం గడిచింది. భూపతి రాయుడు ఊపిరి పీల్చుకున్నాడంట. కానీ అతనికి వెంటనే కృష్ణుడు పెట్టినటువంటి పరీక్ష గుర్తొచ్చిందంట. సూర్యుడు ఉదయించబోతున్నాడు. తాను ఊరిలోకి వెళ్ళి భిక్ష ఎత్తాలి. స్వామి ఆత్మానంద గారు భూపతి దగ్గరికి వచ్చారు. భూపతి, ఆపద తొలగిపోయింది, కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. నీవు సిద్ధమేనా? ఈ ఊరి జనం నిన్ను మహారాజులా చూశారు. ఇప్పుడు బిచ్చగాడిలా చూస్తే నువ్వు తట్టుకోగలవా? నిన్ను దైవంగా భావించే వాళ్ళే ఇప్పుడు నిన్ను చీగొడితే భరించగలవా అని అడిగారంట. భూపతి రాయుడు కళ్ళు మూసుకొని కృష్ణుడు తలుచుకున్నాడంట. స్వామి, మానం, అవమానం అనేవి శరీరానికి సంబంధించినవి. నేను ఆత్మలను తెలుసుకున్నాను. కృష్ణుడు నా అహంకారాన్ని చంపమని చెప్పాడు. అది చావాలంటే నేను ఈ పని చేయాల్సిందే అని అన్నాడు. వెంటనే తన పట్టు వస్త్రాలు చించి నడుముకు చుట్టుకున్నాడంట. తన మెడలో రుద్రాక్షలు తప్ప ఏ మిగతా ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేశాడంట. శ్మశానంలో పడి ఉన్నటువంటి ఒక పాత మట్టి కొండ పెంకు పట్టుకొని కాళ్లకు ఉన్న పాదుకులు విడిచిపెట్టాడంట. భూపతి రాయుడు ఊరు వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడంట. రంగడ కన్నీళ్లతో అతని వెనుక నడవబోయాడంట. కానీ స్వామివారు ఆపారంట. వద్దు రంగా, ఇది భూపతి ఒంటరిగా చేయాల్సిన ప్రయాణం, నువ్వు రాకూడదు. అతనే స్వయంగా తన కర్మను ప్రక్షాళన చేసుకోవాలి అని వాదించాడంట. సూర్యుడు పూర్తిగా ఉదయించాడు. కృష్ణాపురం నీళ్లు జలంతో నిండి ఉన్నది.
అందరూ కూడా తమ పనులే నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఊరి ముఖద్వారం నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం చూసి జనం ఆశ్చర్యపోయారంట. అరే, అది మన జమీందారు గారు కదా, ఏంటి ఆవేశం, బట్టలు చిరిగిపోయాయి, చేతిలో చెప్పేంటి అని గుసగుసలాడడం మొదలుపెట్టారంట. భూపతిరాయుడు తలదించుకున్నాడంట. ప్రతి ఇంటి ముందు ఆగుతున్నాడంట. భవతి భిక్షాందేహి అని అరుస్తున్నాడంట. ఆ గొంతులో పాత అహంకారం లేదంట, ఒక దీనత్వం ఉంది. మొదటి ఇంటి యజమాని బయటకు వచ్చాడంట. అతను భూపతిరాయుడికి బాకీ ఉన్న రైతు. జమీందారును ఆ స్థితిలో చూసి నమ్మాలో లేదో అర్థం కాలేదంట. దొరగారు, మీరా, ఏమైంది మీకు? మీకేంటి ఈ దుస్థితి? మా పరువు తీయకండి, మీరు అడగడం ఏంటి, మేము ఇవ్వడం ఏంటి అని కంగారు పడ్డారంట. నేను దొరను కాదు నాయనా, నేను ఒక సామాన్య భక్తుడిని. కృష్ణుడు ఆజ్ఞాపించాడు. నా అహంకారం పోవాలంటే నేను భిక్ష ఎత్తాలి. దయచేసి గుప్పుడు బియ్యం వేయండి అని భూపతి అర్థించాడంట. ఆ రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. వణుకుతున్న చేతులతో బియ్యం తెచ్చి ఆ మట్టి పంకులో వేశాడంట. భూపతిరాయుడు కృష్ణార్పణం అంటూ స్వీకరించాడంట. కానీ అందరూ అలా స్పందించలేదంట. కొంతమంది అసూయ పనులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇదే అదునుగా తీసుకొని, ఓహో చూసారా, పాపం పండింది, ఊరి సొమ్ము తిన్నాడు, అందుకనే దేవుడు వీడిని రోడ్డు మీద నిలబెట్టాడు, ఇన్నాళ్ళు మనల్ని కాలుతో తొక్కాడు, ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికే వాడు వచ్చాడు అని వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టారంట. ఒక ఇంటి ముందు భూపతిరాయుడు నిలబడగానే ఆ ఇంటి ఆడమనిషి నీళ్లు చల్లి, పోవయ్యా, పొద్దున్నే దరిద్రం, పని పాట లేకుండా తిరుగుతున్నావు అని ఎసిరించుకుందంట. ఇంటి గేటు దగ్గర నిలబడి అమ్మ భిక్షాందేహి అని పిలిచాడు. లోపల నుంచి ఆమె భర్త సుగుణమ్మ పరుగున వచ్చింది. తన భర్తను ఆ స్థితిలో చూసి గుండె పగిలేలా ఏడ్చింది. ఏమండి, ఏంటిది? దేవుడు మనకు ఇంత శిక్ష వేశాడా? రాచరికంలో బతకవలసిన మీరు ఇలా అడుక్కుంటున్నారా అని కాళ్ళ మీద పడిందట. భూపతిరాయుడు ఆమెను లేవదీసి, ఏడవకు సుగుణ, నేను ఇన్నాళ్ళు బతికింది భ్రమలో, ఈరోజే నిజమైన జీవితం అంటే ఏంటో చూస్తున్నాను. ఈ భిక్ష నా ఆకలి కోసం కాదు, నా ఆత్మశుద్ధి కోసం. వెళ్ళు, గుప్పుడు బియ్యం తీసుకురా అని అడిగాడంట. భర్త మాట కాదనలేక సుగుణమ్మ కన్నీళ్లతో లోపలికి వెళ్ళి తన పట్టు చీరను చెంగిన బియ్యం తెచ్చి ఆ మట్టి పెంకులో వేసిందంట. భూపతిరాయుడు ఆ బియ్యాన్ని కళ్ళు కత్తుకొని ధన్యోష్మి అని చెప్పి వెనుతిరిగాడంట. ఇప్పుడు అతని దగ్గర తగినంత బియ్యం ఉంది. శ్మశానానికి తిరిగి వచ్చాడు. అక్కడ చిటిమంటల పక్కన 3 రాళ్ళు పెట్టుకొని పొయ్యి సిద్ధం చేశాడు. రంగడు కట్టెలు తెచ్చాడు. భూపతిరాయుడు స్వయంగా ఆ మట్టి కుండలో బియ్యం కడిగి అన్నం వండడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ వంట చేసి అక్కడ ఉన్న అందరికీ కూడా భోజనాలు పెట్టాడు భూపతి. తర్వాత ఎంగిలి ఆకులు ఎత్తుతుంటే ఒక ముసలివాడు లేచి, ఆగు, నువ్వు ఎంగిలి ఆకులు ఎత్తకు, ఎందుకంటే నీకు ఇంకా పూర్తిగా అహంకారం పోలేదు. మధ్యలో నేను ఆ జమీందారు అనే అహంకారం మధ్యలో వచ్చింది కాబట్టి ఆ అహంకారంతో మేము ఊరుకోము, మీరు ఎంగిలి ఆకులు ఎత్తడానికి వీలు లేదు అని అన్నాడంట. నా మనసులో ఉన్న ఆలోచన ఈ ముసలివానికి ఎలా తెలిసింది అని అనుకున్నాడంట భూపతిరాజు. ఆ చిన్న సంకల్పం తన వ్రతాన్ని ఏమైనా, మధ్యలో వచ్చిన అహంకారం ఏమైనా నా వ్రతాన్ని నాశనం చేసిందా అని అనుకున్నాడంట. ఆ ఎంగిలి, మీకు ఆ చిన్న ఉన్న అహంకారం కూడా పోవాలంటే ఆ ఎంగిలి ఆకుల్లో ఉన్న ఎంగిలిని మీరు తినాలి అని చెప్పాడంట. ఎంగిలి ఆకులు ఎత్తడమే మహా కష్టం అనుకుంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి మిగిలిన ఎంగిలి మెతుకులు తినమంటున్నారు. ఇది సాధ్యమేనా? భూపతిరాయుడు ఇది చేయగలడా? ఒకవేళ చేయలేకపోతే కృష్ణుడు అతన్ని శాశ్వతంగా దూరం పెడతాడా? ఆ ముసలివాడు నిజంగా కాటి కాపరేనా? లేక మళ్ళీ కృష్ణుడు ఆ రూపంలో వచ్చాడా? అసలు ఈ కథ ఎలా ముగుస్తుంది? నిజమైన భక్తికి నిర్వచనం ఏమిటి? ఆ ముసలి కాటి కాపరి ఇచ్చిన సవాలు ఏంటి అని, ఎంగిలి మెతుకులు తింటావా లేదా పారిపోతావా అనే ప్రశ్న భూపతిరాజు అంతరాత్మలో వచ్చిందంట. రంగడు కన్నీళ్లతో భూపతి వైపే చూస్తున్నాడంట. స్వామి ఆత్మానంద గారు కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపిస్తున్నారు. అఘోర సాధువు మాత్రం ఆసక్తికరంగా భూపతి నిర్ణయం వైపు చూస్తున్నాడంట. భూపతి రాయుడు ఎంగిలి ఆకు వైపు చూసి అందులో సగం వదిలేసిన అన్నం కూరలు ఉన్నాయంట. సామాన్య మానవ దృష్టితో చూస్తే అది అసహ్యంగా అనిపించవచ్చు. ఒక జమీందారు స్థాయి చూస్తే అది ఊహించలేని పతనం. కానీ భూపతి రాయుడికి ఆ క్షణంలో ఒక కొత్త జ్ఞానోదయం కలిగింది. ఎవరికి ఎంగిలి? అందరిలో ఉంది ఆ కృష్ణుడే అయినప్పుడు ఈ అన్నాన్ని ఆరగించేది కూడా ఆ కృష్ణుడే కదా. అంటే ఇది ఎంగిలి కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ ప్రసాదం. దేవుడి ప్రసాదం తినడానికి అసహించుకునే అజ్ఞానిని నేను కాదు. ఇన్నాళ్ళు నా శరీరాన్ని, నా కులాన్ని, నా అంతస్తుని పట్టుకుని వేలాడాను. ఇప్పుడు ఆ సంఖ్యలు తెచ్చుకోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ మరుక్షణం భూపతిరాయుడి మొహంలో ఎలాంటి సంకోచం లేదు, కళ్ళల్లో ఎలాంటి జుగుప్స లేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో గుళ్ళో తీర్థప్రసాదం తీసుకున్నాడు. ఆ ఎంగిలి ఆకుల ముందు మోకరిల్లి 2 చేతులతో ఆకును పైకెత్తి కృష్ణార్పణం
అని గట్టిగా స్మరిస్తూ ఆ ఎంగిలి అన్నాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అంతే, ఆ అన్నం ముద్ద భూపతి గొంతు దిగగానే శ్మశానం అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఆకాశంలో కమ్ముకున్నటువంటి నల్లని మేఘాలు ఒక్కసారిగా విడిపోయాయి. సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగాడు. ఆకాశం నుంచి పూలవాన కురవడం మొదలుపెట్టింది. ఆ అన్నం ఎంగిల్లా లేదు, అమృతంలా ఉంది. అది తిన్న వెంటనే భూపతి రాయుడి శరీరంలో ఒక వింతైన మార్పు వచ్చింది. అతని మనస్సులోని బరువు మొత్తం దిగిపోయింది. ఏదో తెలియని తేలికతనం వచ్చింది. పరమానందం ఆవరించింది. అతని ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. గోవిందా 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 అని అరుస్తూ పక్కనే ఉన్న రంగడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతలో యజమాని లేడు, పనివాడు లేడు, కేవలం 2 భక్తులు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ ముసలి కాటికాపురు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు శ్మశానం అంతా మారుమోగింది. ఆ ముసలివాడు నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. అతని స్థానంలో సాక్షాత్తు మురళీధరుడు, శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయుడు ప్రత్యక్షం. పక్కలో ఉన్న మిగతా 3 కాటికాపురులుగా దేవదూతలుగా మారిపోయారు. భూపతిరాయుడు, రంగడు, స్వామి ఆత్మానంద, అఘోర సాధువు అందరూ ఆ విశ్వరూపాన్ని చూసి చేతులు జోడించారు. సాష్టాంగ దండ ప్రమాణాలు కూడా చేశారు. కృష్ణుడు చిరునవ్వుతో భూపతిని దగ్గరకు తీసుకున్నాడు. భూపతి, నువ్వు గెలిచావు. బంగారం త్రాసులో వేసినటువంటి నువ్వు ఓడిపోయావు. కానీ ఎంగిలి ఆకులు ఎత్తినప్పుడు నువ్వు గెలిచావు. ఎందుకంటే అక్కడ నీ అహంకారం బరువుగా ఉంది, ఇక్కడ నీ అహంకారం శూన్యమైంది. ఎప్పుడైతే నేను అనే భావం చచ్చిపోతుందో అప్పుడే నేను దైవం నీలో ప్రవేశిస్తాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను విగ్రహాలతో కొలిచావు, ఈరోజు మానవ సేవతో గెలిచావు. ఇదే నిజమైన భక్తి యోగం అని అనుభవించాను. తర్వాత రంగుని చూసి నీలాంటి భక్తులు ఉండడం వల్ల ఈ భూమి ఇంకా అపవిత్రంగా ఉంది. భూపతిరాయుడు కన్నీళ్లతో, స్వామి మరి నా సంపద, నా భవనం, వాటిని ఏం చేయమంటారు అని అడిగాడంట. కృష్ణుడు నవ్వి, సంపద పాములాంటి, దాన్ని పెట్టిలో దాస్తే విషం అవుతుంది, 10 మందికి పంచితే ఔషధం అవుతుంది. వెళ్ళు, నీకున్నదంతా పేదలకు, అనాథలకు, విద్యాదానానికి ఉపయోగించు. కానీ గుర్తుంచుకో, నీవు దాతువు కాదు, కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. ఇచ్చేవాడిని నేనే, పుచ్చుకునేవాడిని నేనే. మధ్యలో నువ్వు కేవలం ఒక సాధనానికి మాత్రమే సత్యం మర్చిపోకు అని ఉపదేశించాడంట. ఆ మాటలు చెప్పి కృష్ణుడు ఆ దేవదూతలతో సహా అంతర్ధానం అయ్యాడంట. అక్కడ మళ్ళీ మామూలు శ్మశానమే మిగిలిందంట. కానీ ఆ ప్రదేశం ఇప్పుడు వైకుంఠం కంటే పవిత్రంగా మారిందంట. ఆ రోజు నుంచి భూపతిరాయుడు పుట్టిగా మారిపోయిందంట. తన పట్టు వస్త్రాలను వదిలేసి సామాన్యంగా ఉన్నటువంటి ఖాదీ బట్టలు కూడా మొదలుపెట్టాడంట. తన భవంతిదారులు అందరికీ తెరిచాడంట. ఇప్పుడు అది జమీందారు ఇల్లు కాదంట, ఒక అన్నదాన సత్రం, ఒక వైద్యశాల, ఒక వేద పాఠశాల. భూపతిరాయుడు, రంగడు ఇద్దరూ కలిసి ఉండేవారంట. ఇద్దరూ కలిసి ఊరంతా తిరుగుతూ హరినామ సంకీర్తన చేసేవారంట. ఒకప్పుడు ఎవరైతే భూపతి చూసి భయపడేవాళ్ళో ఇప్పుడు ఆయన్ని చూసి చేతులు జోడిస్తున్నారంట. కానీ ఆ నమస్కారం ఆయన హోదాకు కాదు, ఆయనలోని వినయానికి. ఆ అఘోర సాధువు మాజీ రాజు రాజేంద్రవర్మ కూడా తన ప్రాయశ్చిత్తం పూర్తయిందని భావించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడంట. వెళ్తూ వెళ్తూ నిజమైన రాజ్యం మనసులో ఉందంట. దాన్ని జయించిన వాడే చక్రవర్తి అని గొప్ప మాట చెప్పి వెళ్ళాడంట. స్వామి ఆత్మానంద వారు తన శిష్యులతో మరో ఊరికి ప్రయాణమయ్యారంట. ఆయన వెళ్లే ముందు గ్రామస్తులతో ఇలా అన్నారంట, చూసారా, దేవుడు ఆకాశంలో ఎక్కడో లేడు, మీ పక్కన ఉన్న మనిషి కన్నీటిలో ఉన్నాడు. ఆ కన్నీటిని తొడవగలిగితే మీరు కృష్ణుడికి పాలాభిషేకం చేసినట్లే. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెడితే కృష్ణుడికి నైవేద్యం పెట్టినట్టే. ఇదే ఈ కథ సారాంశం. కాలం గడిచింది. భూపతిరాయుడు, రంగడు వృద్ధులయ్యారు. వారి మరణాంతరం ఆ ఊరి ప్రజలు వారిద్దరికి కలిపి ఒకే సమాధిలో ఉంచారు. ఆ సమాధి మీద ఎవరికొక కవి ఇలా రాశారు, ఇక్కడ ఒక ధనవంతుడు, ఒక పేదవాడు నిద్రపోతున్నారు. కాదు కాదు, ఇక్కడ 2 గొప్ప ప్రేమికులు నిద్రపోతున్నారు. ఒకరు దేవుడిని స్నేహితుడిగా ప్రేమించారు, మరొకరు దేవుడిని సేవకుడిగా ప్రేమించారు. ఇద్దరు ఆ పరమాత్మలో ఐక్యమయ్యారు. ఇప్పటికీ కృష్ణపురంలో పౌర్ణమి రాత్రుల్లో ఆ త్రాసు ఉన్న చోటు నుండి రంగుల దూసి ఉన్న చోటుకు పిల్లల గురవ శబ్దం వినిపిస్తుందని, గాలికి పారిజాత వాసన వస్తుందని ఆ ఊరు ప్రజలు నమ్ముతారంట. ఎందుకంటే ఎక్కడ నిజమైన భక్తి ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ అహంకారం ఉండదో అక్కడ ఆనందం ఉంటుంది. చూశారు కదండి, ఎంత అద్భుతమైన కథ కదా. మీకు కథ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనం కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచితో వీడియోతో కలుస్తానండి. ఓం నమో నారాయణ.